సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఆయన రచయితగా పాదు వేసుకోవడం, ఆయన విత్తనాలు పెరిగి మహా వటవృక్షాలై సినిమా పరిశ్రమలో ఆయనే చిగురు సినిమా పరిశ్రమకి అన్నంత స్థాయికి ఎదగడం, ఈ ప్రయాణం అంతా నువ్వు ఆర్ యూ కాన్షియస్లీ వాచ్ఫుల్? లేదండి, అంటే నాకు ఊహ తెలిసేటప్పటికే హీఈస్ అ వెరీ 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 ఫేమస్ రైటర్. అండ్ రావడమే నంది అవార్డుతో వచ్చారు. ఫస్ట్ 3 సినిమాలకి నంది అవార్డు, ఫస్ట్ సినిమాతోనే ఫస్ట్ పాటతోనే షాక్ ఇచ్చి షేక్ చేశారు సినిమా పరిస్థితి. సో ఓవర్ నైట్ ఆయన ఆయన పాపులారిటీ అంత రీచ్ అయిపోయింది కాబట్టి నేను పెరుగుతున్నప్పటికే ఎవ్రీబడి నోస్ దట్ ఇట్స్ హిమ్. నీకు ఈ ఊహ తెలిసి ఈ ప్రపంచం నీకు తెలిసే టైంకే సెలబ్రిటీస్ అని అసలు నాన్నగారితో గడపడానికి మీకు టైం దొరికిందా? మేము ఎదుగుతున్నప్పుడు అయితే బేర్లీ అండి, చాలా తక్కువ. ఆయన పాటలతోనే మాట్లాడుకునేవారు. సో అలాగే అలవాటు అయిపోయింది. ఆయన మొట్టమొదటి రాసిన విరించిన ఈ పాట కానీ, లేకపోతే శివ మ్యాటనీ ఆట ఉంది పాట కానీ, అవన్నీ కూడా ట్రెండ్ సెట్టర్స్ కదా ఆ రోజుల్లో. ఆ సినిమాలు సక్సెస్ అవడానికే ప్రధాన కారణమైన పాటలు అవి. ఆ రోజుల్లో ఆ పాట వల్లే శివ సినిమాకి అందరూ ఏదో స్కూల్కి వెళ్ళినట్టు కాలేజీకి వెళ్ళినట్టు వెళ్ళారు సినిమాకి. వింటే ఇప్పటికీ ఆఫ్టర్ 35 years ద సాంగ్ ఇస్ స్టిల్ రిలవెంట్ ఎనీ డే రిలవెంట్. ఆ పాట ఎప్పుడు రిలవెంట్, ఇప్పుడు విన్నా కూడా మనం కనెక్ట్ అవ్వచ్చు దానికి. రియాలిటీ అలా ఉంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకు రిలవెంట్ అంటే సెకండ్ చరణం ఉంటుంది. చదువు రాని వాళ్ళందరూ కాలేజీలు పెట్టారు, చదువు వచ్చిన వాళ్ళందరూ కాలేజీలో లెక్చరర్లు అయ్యారు. సో ఇప్పుడు కూడా ఇంచుమించుగా దట్స్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. ఇప్పుడు రాని వాళ్ళందరూ బిజినెస్లు పెట్టుకుంటారు, చదువు వచ్చిన వాళ్ళందరూ ఆ బిజినెస్ లో పనిచేసుకుంటున్నారు. వేటూరి అని ఒక పెద్ద మహావృక్షం దగ్గరికి వచ్చి నిలబడి తన ఉనికిని, తన అస్తిత్వాన్ని, తన సాహితీ ప్రమాణాలని అన్నిటినీ ఎస్టాబ్లిష్ చేసుకుని నిలబడడం అంటే మాటలు కాదు. సంగీతం అంటే నాకు క్లాసికల్ వచ్చు, వెస్టర్న్ వచ్చు, నాకు అది వచ్చు ఇది వచ్చు అంటే కుదరదు. సంగీతం వచ్చు అంటే అన్నీ రావాలి. యూ మైట్ బీ ఎ మాస్టర్ ఇన్ సమ్ పార్ట్, బట్ యూ మస్ట్ నో వాట్ ఈస్ ఎవ్రీథింగ్. సైడ్ ఆర్టిస్టు, సైడ్ క్యారెక్టర్లకే పరిమితం అవుతున్నావు. వై దేర్ వాజ్ నెవర్ ఎన్ ఇన్స్టెన్స్ ఒక హీరోగా సినిమాలో రావడానికి? 4 ఫైట్స్ ఉన్నాయి, 3 సాంగ్స్ ఉన్నాయి, చేస్తారా అంటే దట్స్ నాట్, నేనే నమ్మలేండి. 1 or 2 పీపుల్ నీ దగ్గరికి హీరో చేయడానికి నిన్ను అడగడానికి రావడం నాకు పర్సనల్గా తెలుసు. నువ్వు చాలా డిస్కస్ చేసి లాస్ట్లో ఇది నాకు బాగుండదు అని చెప్తున్నావు అన్నది ఒక రిపోర్ట్ ఉంది నీ మీద. అదే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయిన తర్వాత ఈ అవకాశం కూడా పోతుంది. నన్ను చెప్పంటారంటే ఇప్పుడు ఫీలింగ్ రాకుండా ఉండడానికి కరెక్ట్ టర్మ్ ఇది. కానీ అన్ఫార్చునేట్లీ నేను నేర్చుకున్న విషయాలు ఏంటంటే దొబ్బితేనే పనులు ఉంటాయి. దిస్ ఈజ్ వాట్ ఏ లెజెండ్ సన్స్ ప్రాబ్లమ్స్. నాన్నగారు ఈ నైట్ పాటలు రాయడం చిన్ననాటి నుంచి ఆయనకున్న అలవాటు అనుకున్నాను. ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజున మనతో పాటు ఈ గురు పూజోత్సవం సందర్భంగా మా స్టూడియోలో ఉన్న అతిథి చాలా ప్రత్యేకమైన అతిథి. ఎవరంటే ఈ సినిమా ప్రపంచాన్ని దాదాపు 3 దశాబ్దాల పాటు తన సినీ సాహితీ సౌరభాలతో నింపి పరిమళింపజేసిన ఒక మహాకవి, సినిమా పరిశ్రమని తన రచనల ద్వారా పల్లవులు చరణాలతో శాసించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అబ్బాయి. ఆయన పేరు రాజా చేంబోలు. ఒరిజినల్గా అతను చాలా పెద్ద పేరు ఉంది అతనికి, కానీ కట్ షాట్ చేసి సినిమా కోసం అని చెప్పి రాజా చేంబోలు అని ఇంటి పేరుతో పాటు పెట్టుకున్నారు. ఆ అతిథి ఈ రోజున ఐ డ్రీమ్ స్టూడియోలో ఉన్నారు. మోస్ట్ వెల్కమ్. నమస్తే రాజా, మోస్ట్ వెల్కమ్. ఇట్స్ ఎ వెరీ ఈవెంట్ఫుల్ డే టు హ్యావ్ యూ ఇన్ ది స్టూడియో. నాన్నగారితో పాటు నాకున్న ట్రావెల్, అఫ్ కోర్స్ సినిమా పరిశ్రమలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క సీతారామ శాస్త్రి గారు ఉన్నారు ఇండస్ట్రీలో. అలాగే నాకు కూడా చాలా మెమరీస్ ఉన్నాయి. ఎస్, నాకు సీతారామ శాస్త్రి గారు ఉన్నారు అందరిలాగే. వాళ్ళ అబ్బాయిగా నిన్ను ఇంటర్వ్యూ చేయడం, నీ కెరీరు, నీ అనుభవాలు, నీ జ్ఞాపకాలు ఇవన్నీ కూడా మా ప్రేక్షకులకి చాలా చాలా అపురూపమైనవి. అందుకని ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ అస్ టు హ్యావ్ యూ ఇన్ ది స్టూడియో. ఇప్పుడు జనరల్గా నాన్నగారు సినిమా పరిశ్రమలోకి రావడం, ఆయన రచయితగా పాదు వేసుకోవడం,
ఆయన విత్తనాలు పెరిగి మహా వటవృక్షాలై సినిమా పరిశ్రమలో, ఆయనే చిగురు సినిమా పరిశ్రమకి అన్నంత స్థాయికి ఎదగడం, ఈ ప్రయాణం అంతా నువ్వు ఆర్ యూ కాన్షియస్లీ వాచ్ఫుల్? లేదండి, అంటే నాకు ఊహ తెలిసేటప్పటికే హీఈస్ అ వెరీ 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 ఫేమస్ రైటర్. ఎందుకంటే నాకు ఊహ తెలిసినప్పటికీ 94-93 ఆ టైంకి. ఓకే. బై దెన్ ఆయన ఆల్రెడీ ఈజ్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్, అప్పటికి చాలా మంది తెలుసు. కానీ ఇప్పుడు మనం చూసామంటే అప్పటికి ఇట్స్ ఓన్లీ 6-7 years ఇన్ టు ద ఫీల్డ్ ఆయన రావడం. బట్ ఆయన రావడమే నంది అవార్డుతో వచ్చారు. ఫస్ట్ 3 సినిమాలకి నంది అవార్డు, ఫస్ట్ 3 ఏళ్ళు నంది అవార్డు, ఫస్ట్ సినిమాతోనే ఫస్ట్ పాటతోనే షాక్ ఇచ్చి షేక్ చేశారు సినిమా పరిస్థితి. సో ఓవర్ నైట్ ఆయన పాపులారిటీ అంత రీచ్ అయిపోయింది. కాబట్టి నేను పెరుగుతున్నప్పటికే ఎవ్రీబడి నోస్ దట్ ఇట్స్ హిమ్. ఎస్ ఎస్, అంటే నువ్వు ఆల్రెడీ నీకు ఈ ఊహ తెలిసి ఈ ప్రపంచం నీకు తెలిసే టైంకే సీతారాం శాస్త్రి సెలబ్రిటీస్ సన్. ఎస్ అప్పటికే. బట్ లక్కీలీ మేము చెన్నైలో పెరిగాం కాబట్టి తెలుగు వాళ్ళందరికీ బాగా తెలుసు, తమిళ వాళ్ళు ఎవరికి తెలియదు. అప్పుడు ఎంతైనా 90s లో ఈ బిహైండ్ ద సీన్స్ వాళ్ళ మీద అవగాహన తక్కువ జనాలు. అవును అవును అవును. చాలా శ్రద్ధతో చూసేవాళ్ళు, లేకపోతే అప్పట్లో క్యాసెట్ల వెనకాల లిరిక్స్ చదువుకుని వినే వాళ్ళకి తప్ప అవును మామూలు వాళ్ళకి లిరిక్స్ వాటి గురించి పెద్దగా అవగాహన ఉండేది కదా. తమిళియన్స్కి తక్కువ జనరల్గా తెలుగు వాళ్ళ మీద. ఎగ్జాక్ట్లీ. తర్వాత ఈ ప్రతి టెక్నీషియన్కి ఒక గుర్తింపు వచ్చిందంటే ఈ రోజున టీవీ ఛానల్స్ వల్ల కానీ, లేకపోతే యూట్యూబ్స్ వల్ల కానీ, సోషల్ మీడియా వల్ల కానీ. సోషల్ మీడియా ఆ రోజు ఏమీ లేదు కదా, ఊరికే ఒక న్యూస్ పేపరు, ఇందాక నువ్వు అన్నట్టుగా క్యాసెట్ చూసి చదువుకునే ఫోల్డర్ చూసి పాట ఎవరు రాశారు అని, అప్పుడు లేకపోతే ఏదో రేడియోలో అప్పుడప్పుడు వినడం తప్పితే రేడియోలో. అవును అవును, అంతే, వేరే సాధనం లేదు అప్పట్లో. బట్ ఆయన నీకు ఊహ తెలిసిన తర్వాత నువ్వు అంటే ఆయన సాహిత్యం, ఆయన తాలూకా ప్రాచుర్యం, రాదర్ ఆయన ఎస్టాబ్లిష్మెంట్, డైరెక్టర్లు అందరూ ఆయన దగ్గర వచ్చి కూర్చుని రాత్రులు పాట రాయించుకునేవారు. ఈ అనుభవాలన్నీ ఒక్కసారి నీకు తలుచుకుంటే నీకు ఏమనిపిస్తుంది ఈ రోజున? అంటే మాకు అవి అంత కొత్తగా ఉండదు, ఎందుకంటే మేము గ్రూ అప్ విత్ దట్, మేము పెరుగుతున్న చూస్తూనే ఉన్నాం. బట్ అంటే మోస్ట్ ఆఫ్ దీస్ డైరెక్టర్స్ మాకేంటంటే వాళ్ళ ఎర్లీ స్టేజెస్లో వీ యూస్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ దెమ్. వాళ్ళు వచ్చి నాన్నతో రాసుకునడానికి కూర్చున్నప్పుడు ఆయన రాసుకుంటూ ఆయన పాట మొదలెట్టేంత వరకే వెళ్తూ ఇంటరాక్షన్, మొదలెట్టిన తర్వాత ఎదుర్కొంటే ఎవరున్నారో కూడా ఆయన తెలియదు. సో వీళ్ళు కూడా కొంతసేపు కూర్చొని మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఏంటో సరే బయటకు వచ్చి వాళ్ళు సిగరెట్లో లేకపోతే కూర్చొని మాట్లాడుకోవడం, మాతో ముచ్చట్లు పెట్టుకోవడం చేసుకుంటున్నాం. సో మేము చాలా ఇంటరాక్షన్స్ ఆ డైరెక్టర్స్తో, ఫస్ట్ కృష్ణవంశీ గారు కానీ, క్రిష్ గారు కానీ, వీ యూస్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ దెమ్ ఇన్ ద ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ దేర్ కెరియర్స్. సో అంటే వీ నో దెమ్ ఆన్ అ పర్సనల్ లెవెల్ దేర్. ఒక లెవెల్కి వచ్చిన తర్వాత మైట్ బి వాళ్ళు పాట ఇచ్చి వెళ్ళిపోవడం, తర్వాత మళ్ళీ డిస్కషన్కో లేకపోతే ఒకసారి కరెక్షన్స్కో దానికో రావడం తప్ప ఎక్కువసేపు ఉండేవాళ్ళు కాదు. స్టార్టింగ్లో అయితే వాళ్ళు ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడం వల్ల, అక్కడే ఉండి రాయించుకోవడం వల్ల మాకు బోలంత ఇంటరాక్షన్ ఉండేది. ఆదిత్య గారితో కానీ, వీణాదిత్య గారితో కానీ, వీళ్ళందరితో బోలంత పరిచయాలు ఉండి బోలంత మాట్లాడుకునేవాళ్ళు. సో ఇట్ వాస్ ఆల్వేస్ ఫన్ టు ఇంటరాక్ట్ విత్ దెమ్ అన్నమాట. అవును, అంటే నార్మల్గా నాన్నగారు ఎక్కువగా ఆయన 98% ఆఫ్ హిస్ సాంగ్స్ ఆయన నైట్ టైంలోనే రాశారు. ఎప్పుడైనా 1-2 సందర్భాలు రాశారేమో, అవి కూడా లేవేమో కూడా నా డౌట్. ఉన్నాయి కానీ చాలా తక్కువ, మినిమల్ పర్సంటేజ్ ఉంటాయి అవి. నైట్ అంతా రాసి పగలంతా రెస్ట్ తీసుకునేవారు ఆయన ఆన్ మోస్ట్ అకేషన్స్. అసలు నాన్నగారితో గడపడానికి మీకు టైం దొరికిందా? అంటే మేము ఎదుగుతున్నప్పుడు అయితే బేర్లీ అండి, చాలా తక్కువ. బట్ అంటే మీరు ఇందాకన్నట్టు ఆయన పాటలే మాకు ఒక గైడెన్స్ లాగా. ఇట్ ఆల్వేస్ వర్క్, దే ఆల్వేస్ వర్క్ విత్ అస్. ఆయన పాటలతోనే మాట్లాడుకునేవారు. సో అలాగే అలవాటు అయిపోయింది. ఎందుకంటే చిన్నప్పుడు ఆయనకి సినిమా ఫీల్డ్లో వచ్చిన తర్వాత రాత్రి పాటలు రాస్తారని తెలుసు, కానీ ఆయన ముందు నుంచి కూడా ఎప్పుడు రాత్రి మెలుకునేవాడు. ఫస్ట్ నుంచి కూడా ఆయనకి ఎప్పుడు సాయంత్రం నుంచి రాత్రి అలా 3-4 వరకు ఆయన ఏదో థాట్ ప్రాసెస్లో ఆయన రాసుకోవడమే అలవాటైంది. అవును. సో పాటలు కూడా అదే, ఆ టైంలో ఆ సైలెన్సే ఆయనకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. లోన్లీనెస్ ఆయన ఏకాంతాన్ని ఎంజాయ్ చేసినట్టుగా ఇంకెవరో ఎంజాయ్ చేయలేరు, ఆయన ఏకాంతాన్ని మాక్సిమం ఎంజాయ్ చేస్తారు. సో హీ విల్ ఇంట్రోస్పెక్ట్ చేసుకోవడానికి, మాట్లాడుకోవడానికి, ఆలోచించుకోవడానికి అన్నిటికీ ఆయనకి అదే బెస్ట్ టైం అనమాట. సో ఎగ్జాక్ట్లీ, అందుకే ఆయన రచన ఆయన రాయడం మొదలెట్టిన తర్వాత ప్రవాహంలో గెలిపోయేది. ఎక్కడ దాచుకుని 2-3 రోజుల తర్వాత రాద్దాం, దాన్ని మళ్ళీ సరిచేసి చరణాలు లెంత్లకు సరిచేసి ఇవ్వడాలు అవి ఏ రోజున లేవు. పెద్దగా ఉండవు, పెద్దగా కదా ఎప్పుడూ లేవు. ఎందుకంటే ఐఎమ్ వెరీ థరో విత్ హిస్ కెరీర్. పాట మొదలెట్టారంటే
వెళ్ళిపోయిందనమాట. ఫస్ట్ ట్యూన్ లోపలికి వెళ్తుంది, తర్వాత సిచ్యువేషన్స్ లోపలికి వెళ్తాయి, వాటన్నిటికీ కిక్ స్టార్ట్ అవ్వడానికి ఒక 1-2 days పడుతుంది. అవును. బట్ ఒక్కసారి ఆ థాట్ ప్రాసెస్ అది ఆయన కూర్చుని రాసుకుంటున్న టైంలోనే కాదు సార్, ఆయన టీవీ చూస్తున్నా, ఒకసారి ఒక పార్ట్ స్టార్ట్ చేశాను ఆయన టీవీ చూస్తున్నా, ఇంకెవరితో మాట్లాడుతున్నా, పడుకున్నా అదే రన్ అవుతూ ఉంటుంది. అవును. సో సడన్గా ఒక్కోసారి ఏంటంటే రాత్రి పడుకున్నప్పుడు, మధ్యాహ్నం పడుకున్నప్పుడు ఒకసారి ట్రిగర్ అవుతుంది టాపిక్. ఆయన ఆ పాటకు ఒక హుక్ లైన్ దాకా ఒక హుక్ పాయింట్ దొరుకుతుంది. అది దొరికిన వెంటనే రెడీ అయిపోయి వచ్చేసి రాస్తారు, ఒక 1-2 hours పాట అయిపోతుంది. సో ఎగ్జాక్ట్. ఇప్పుడు ఆ హుక్ పాయింట్ దొరకడానికే ఆయనకి ఎప్పుడు టైం పడుతుంది. ఆ పాయింట్ దొరికిందంటే ఇట్ విల్ బి డన్. ఓకే. ఇప్పుడు నార్మల్గా సంగీత దర్శకులకి పిల్లలు, లేకపోతే హీరోల పిల్లలు, డైరెక్టర్స్ పిల్లలు, ఇలాగ మన ఇండస్ట్రీ అంతా ఉన్నారు. వాళ్ళ ఫాదర్స్తో, రెస్పెక్టివ్ ఫాదర్స్తో వాళ్ళు నార్మల్గా గడపడానికి తక్కువ టైం ఉంటుంది. బట్ దే ప్రైడ్ ఆన్ దేర్ ఫాదర్స్ సెలబ్రేషన్స్, వాళ్ళ నాన్నగారు ఫాదర్స్ సాధించిన వాటి మీద ఒక గర్వం, ఒక ఆనందం, ఇవన్నీ ఉంటాయి. అసలు నాన్నగారి తాలూకా అచీవ్మెంట్స్ యాజ్ ఎ రైటర్ తలుచుకున్నప్పుడు, లేదా ఆ పర్టికులర్ టైం పీరియడ్లో నీ ఫీలింగ్స్ ఎట్లా ఉండేవి? లైక్ ఎవ్రీబడి ఎల్స్ వెరీ ప్రౌడ్ సార్, ఆబ్వియస్లీ వెరీ ప్రౌడ్. బట్ అంటే ఆయన ఎప్పుడు కూడా ఓన్లీ రెస్ట్రిక్టెడ్ టు ఫ్యామిలీ టైప్ కాదు. ఆయన జగమంత కుటుంబం రాశారంటే హీ యాక్చువల్లీ మెంట్ ఇట్. సో అన్నీ అందరితోనూ షేర్ చేసుకుంటారు. సో హిస్ సక్సెస్ ఆర్ హిస్ ఎవ్రీ అచీవ్మెంట్ ఈస్ ఆల్వేస్ షేర్డ్ విత్ ఎవ్రీబడి. సో అందరం కలిసే షేర్ చేసుకుంటాం. ఆయనకి ఏమైనా నచ్చిన వెంటనే ముందు డైరెక్టర్స్కో, ఆయన క్లోజ్ ఫ్రెండ్స్కో, మాకు అందరికీ కలిపి చెప్పుకుంటాం. అంటే యూఆర్ పార్ట్ ఆఫ్ ఎవ్రీబడి. వీఆర్ ఆల్ అంటే వీఆర్ ఫర్ హిమ్ ఎవ్రీబడి ఈజ్ దిస్ వరల్డ్. అంతే, ఫ్యామిలీని సెపరేట్గా ఆయనకి తెలిసిన వాళ్ళు కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ అని ఉంటారు. ఆ టైంలో ఆయన రాయించుకున్న పాటలు, ఆయనతో ఉన్న వాళ్ళందరూ ఆయనకు ప్రపంచం. ఏ సెలబ్రేషన్ వచ్చినా అందరితో కలిపి చేసుకుంటారు. ఎస్. ఈ జగమంత కుటుంబం నాది కూడా సినిమా గురించి రాసిన పాట. అది 78లో రాశారు. 78 విని ఆయనకి వంశీ గారికి నచ్చి ఇందులో రాసుకు, ఆయన హీ వాంటెడ్ టు మేక్ అ మూవీ అవుట్ ఆఫ్ ఇట్ కాబట్టి తీసుకున్నారు. కానీ 78లో ఆయనగా రాసుకున్నారు. ట్యూన్ కూడా నాన్నగారు పాడింది. మోస్ట్లీ ఆయన పాటలు, ఆయన సొంతంగా రాసుకున్న పాటలు అన్నిటికీ ఒక ట్యూన్ ఉంటుంది, నేచురల్ ట్యూన్ ఉంటుంది. దాంట్లోంచి కొంచెం అంటే మరి అలా ప్లెయిన్ గా ఉండకుండా చేశారు తప్ప, బట్ అది మోస్ట్లీ ఆయన ట్యూన్. ఒరిజినల్ మ్యూజ్ ఏదైతే ఉందో అది ఆయనదే సినిమా పాట. తర్వాత ఇప్పుడు సిరివెన్నెల్లో రాసిన పాట కూడా, బట్ అది కంప్లీట్గా ఆయన ఎక్కడో ఫ్రీ వెర్స్లో రాసుకున్న దాన్ని సినిమాకి అడాప్ట్ చేశారని నాకు ఒక సాంగ్. ఎందుకంటే ఆయన శివుడి మీద రాసుకున్న పాటల్లోంచి ఈ సిచ్యువేషన్కి ఎక్కువ మార్చుకున్నాను. కమింగ్ టు హిస్ ఇండివిజువల్ పర్సనాలిటీ, వాట్ ఈస్ దట్ రియల్లీ? ఒక సన్గా నేను చాలా ప్రైడ్గా మా డాడీ, మా ఫాదర్ అని చెప్పుకొని ఒక పర్సనల్ ట్రైట్ నీకు బాగా నచ్చింది ఏంటి ఆయనలో? పర్సనల్ ట్రైట్ అంటే సార్, అంటే అందరినీ నాకు హీ బిలీవ్స్ ఇన్ లివింగ్ బై ఎగ్జాంపుల్. ఆయన ఏది ఇలా చెయ్యను కానీ, అలా చేయను కానీ పిల్లలకి కానీ ఎవరికి ఎప్పుడు చెప్పరు. సో ఎవరైనా ఆయన జీవితంలో ఎప్పుడు కూడా ఆయనకన్నా బాగా పెద్దవాళ్ళు ఎవరైనా కనిపించారంటే వెంటనే వాళ్ళు దండం పెట్టుకుంటారు. అది మేము చూసి నేర్చుకోవాలంట. అది నువ్వు ఇలా పెట్టాలి అని చెబితే ఎవరు నేర్చుకోరు. అది ఎగ్జాంపుల్ మోర్ లైక్ దట్. ఆయన్ని చూసి నేను పర్సనల్గా నేర్చుకునేవి అంటే డిసిప్లిన్ ఒకటి ఉంటుంది. పాటలు రాసేటప్పుడు ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఆయన మామూలుగా క్యాజువల్గా ఎవరైనా వచ్చారంటే లుంగితోనూ బెనీతో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా, మా చుట్టాలు ఎవరైనా వచ్చినా, లేకపోతే ఎవరైనా కూర్చొని ఆయన బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటుంటారు. హీఈస్ వెరీ రిలాక్స్ త్రూ ద డే అంటే. కానీ ఆయన ఎప్పుడు ఇంట్లోనే పాటలు రాశారు. అవును, ఎప్పుడు ఇంట్లోనే హోటల్స్లోనే. హోటల్స్లో అంటే ఒకవేళ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినప్పుడు, లేకపోతే మణిరత్నం గారు పిలిచినప్పుడు చెన్నై వెళ్ళినప్పుడు, ఇలా కొన్ని సిచ్యువేషన్స్లో తప్ప హీ ప్రిఫర్స్ టు రైట్ ఇట్ ఇన్ హిస్ హౌస్. అంటే ఏదో వెకేషన్కి వెళ్ళో, లేకపోతే జనాలు అనుకుంటున్నట్టుగా ఏదో హిల్ స్టేషన్కి వెళ్ళో ఎప్పుడు రాయలేదు. ఆయన బెడ్రూమ్ నుంచి పక్క రూమ్లో ఆయన రాశారు. కానీ ఏ రోజు కూడా పాట రాయాలి అన్న మైండ్ సెట్తో ఉన్నప్పుడు ఆయన స్నానం చేసుకుని నీట్గా కొత్త బట్టలు వేసుకుని బొట్టు పెట్టుకుని వచ్చి కూర్చునే రాశారు. డివోషన్ అంటే ఆ ప్రొఫెషన్కి ఆయన ఇచ్చిన రెస్పెక్ట్. అదే మామూలుగా వచ్చి కూర్చుని మాట్లాడుకోవడానికి, లేకపోతే దేనికైనా ఎలా స్నానం చేయకుండా వచ్చి కూర్చుంటారేమో. కానీ పాట రాయాలి అని అనుకున్నప్పుడు ఇంతవరకు నేను చూసిన 40 ఏళ్లలో ఐ నెవర్ సీన్ హిమ్ క్యాజువల్గా వచ్చి ఏ రోజు రాయలేదు. ఓకే. అని రాయాలి అనుకున్నప్పుడు మాత్రం స్నానం చేసుకుని నీట్గా కొత్త బట్టలు వేసుకుని బొట్టు పెట్టుకుని వచ్చి కూర్చుని రాస్తారు. ఓకే. సో అంటే వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ దట్ ఈస్ ఫర్ అ ప్రొఫెషన్ హీ నెవర్ టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. దానికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే దానికి రెస్పెక్ట్ ఎప్పుడు ఇచ్చారు. అది ఒక డివోషనల్గా ఉంది కెరీర్ పట్ల. ఎందుకంటే పక్క రూమ్లో ఎలా వచ్చి రాశారో, ఎప్పుడు రాశారో ఎవరు పట్టించుకోరు కదా. ఆయన పాట తీసుకుని వెళ్ళిపోతారే తప్ప అవును ఇది ఎవరికీ తెలియదు. సో బట్ ఆయన ఏ రోజైనా దానికి వాల్యూ ఇవ్వాలన్నప్పుడు దానికి వాల్యూ ఇచ్చేది.
సో అది ఏ రోజు ఆయన క్యాజువల్స్ వెళ్ళి ఏదో ఒకటి రాసేస్తే సరిపోతుంది కదా అన్నట్టుగా ఏ రోజు అనుకో. ఓకే. పెన్ను మీద పేపర్ పెట్టాలంటే ఆయన అలాగే వస్తారు. ఇన్ జనరల్గా తీసుకుంటే ఇన్ జనరల్ పర్స్పెక్టివ్ ఎనీ బిజీ ప్రొఫెషనల్ ఆర్ బిజీగా ఉండే వ్యక్తికి కుటుంబానికి సంబంధించిన కొన్ని ఇష్యూస్ బాగా నెగ్లెక్ట్ అవుతాయి. ఇన్ జనరల్గా వాళ్ళు దేనిలోని పార్టిసిపేట్ చేయలేరు, ఎక్కడికి టైం స్పెండ్ చేయడానికి ఫ్యామిలీతో వెళ్ళలేరు, ఇవన్నీ నార్మల్గా ఉండేవి. బట్ నాన్నగారు అట్లాగే ఉండేవారా మీతో ఎప్పుడైనా టైం గడపడానికి గట్రా? ఆయన మాతో టైం స్పెండ్ చేయాలి అనే ఆలోచన మాకు ఎప్పుడు రాలేదు. ఎందుకంటే అది ఎప్పుడు చిన్నప్పటి నుంచి దట్ ఎంటైర్ ఆస్పెక్ట్ మై మామ్ టుక్ ఓవర్. అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు ఆయన మోస్ట్ ఆఫ్ టైం ఆయన ఏం స్కూల్ చదువుతున్నా కూడా తెలియదు. ఎవరిని వచ్చి అడిగినా కూడా ఏ స్కూల్లో ఏ క్లాస్ అడుగుతూ ఉంటారు అనమాట. సో హీఈస్ ఆల్వేస్ ఇన్ హిస్ వరల్డ్. కానీ మా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కానీ అంటే ఎవ్రీథింగ్ ఆవిడ చూసుకున్నారు. అంటే అంత తక్కువ ఇంటరాక్షన్తో ఆయన ఎదుర్కొంటూనే ఉండేవారు. బట్ అంత తక్కువ ఇంటరాక్షన్ ఆయన మీద ఒక రెస్పెక్ట్, ఆయన రాసే పాటలకు ఒక వాల్యూ, లేకపోతే ఆయనకి ఒక అంటే జస్ట్ నాన్న అంటే ఒక భయం కాదు, ఒక భక్తి ఉండాలి, ఒక ఇష్టం ఉండాలి, ఒక ప్రేమ ఉండాలి, గౌరవం ఉండాలి. ఇవన్నీ మా అమ్మ చెప్పకుండా చెప్పింది. అది ఎలా చెప్పిందో ఆవిడకి తెలుస్తుంది, మీకు కూడా తెలియదా? అది ఎవరికీ తెలియదు కదా సార్. అంటే అది అంటే దట్స్ హౌ చెప్పబడ్డ పార్టీ కదా, చెప్పబడ్డం. కానీ అది చెప్పలేదు, అది ఇమిడ్చింది అంతే, అది అలా దూర్చింది అంతే. తెలియకుండా ఆయన మీద అంటే జస్ట్ మా నాన్న అంటే ఒక భయం ఉండాలి అనే కాదు, ఒక రెస్పెక్ట్, గౌరవం మీరు అన్నట్టుగా అవన్నీ ఉండడానికి మా అమ్మే కాదు. సో షీ మేడ్ ష్యూర్ దట్ వీ నో వాట్ హీ ఈస్ వితౌట్ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ హిమ్. చాలా బాగుంది. ఇప్పుడు నార్మల్గా అమ్మ చెప్పే మాటలే నా ఫాదర్ గురించి, ఎందుకంటే బికాజ్ ఎంటైర్ హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీ అంతా. ఎప్పుడు మమ్మల్ని తిట్టలేదు, ఆయన ఎప్పుడు మమ్మల్ని కొట్టలేదు, కానీ ఒక భయం పెడుతుంది, నాన్నకి చెప్తాను అంటుంది. ఆయన అంటే మాకు ఎలా అంటే ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అన్న భయం ఉండేది, కానీ ఆయన ఏమన్నా అంటారేమో అని భయం ఎప్పుడు లేదు. అంటే బట్ ఇనిషియల్ డేస్లో వెన్ యూఆర్ వెరీ యంగ్ యాజ్ ఎ చైల్డ్ ఆర్ ఏ లిటిల్ అడాల్సెంట్ ఏజ్కి వచ్చిన తర్వాత అయినా అసలు డూ యూ ఎవర్ నో ఈజ్ ఎ లెజెండ్ అన్నది ఎప్పుడైనా తెలుసా మీకు? లెజెండ్ అనేది అది ఆల్ త్రూ తెలిసిందే, తర్వాత తెలిసింది. లేదంటే ఆయన లెజెండరీ అనేది ఫస్ట్ సినిమా నుంచి ఆయన అలాగే ఉండేది కదా. సో ఇట్స్ నెవర్ దట్ నో ఆయన క్వాలిటీ రోజు రోజుకి పెరిగింది లేదు. ఆయన క్వాలిటీ ఫస్ట్ నుంచి ఒక స్టాండర్డ్లోనే ఉంది. ఇట్ వాస్ నెవర్ డౌన్. ఆయన ఎప్పుడు పాట రాసినా డౌన్ అన్న ప్రశ్నే లేదు. అంటే ఫస్ట్ డే నుంచి కూడా ఆయన క్వాలిటీ స్టాండర్డ్ లోనే పెట్టుకున్నారు తప్ప ఒక ఇంప్రూవ్ అయ్యారు, ఇంకా బెటర్ అయ్యారు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే మొదటి రోజు నుంచి కూడా ఆయన ఆ స్టాండర్డ్ లో ఉన్న పాటలే ఇచ్చారు. ఆయనకి నచ్చితేనే, ఆయనకి స్టాండర్డ్ లో ఉన్న పాటలు ఇవ్వడం కానీ, లేకపోతే ఆయనకి ఇచ్చిన పాటల్ని ఆయన స్టాండర్డ్ కి తీసుకెళ్ళడం కానీ జరిగాయి. ఆయనకు వచ్చిన పాటల్ని ఆ స్టాండర్డ్ లో రాసినట్టుగానే ఆయన రాస్తేనే ఆయన ఇచ్చారు బయటికి. సో ఇట్ వాజ్ నెవర్ వన్ స్టెప్ డౌన్ ఆల్సో. ఆయన మొదటి రోజు నుంచి కూడా ఒక లెజెండరీగానే రాశారు. అండ్ హీ ఆల్వేస్ స్టేట్ దట్ వే. సో అంతే, సిరివెన్నెల సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి ఆయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి అయిపోయారు. సో ఇంకా ఆ తర్వాత నుంచి అంటే ఓహో ఇప్పుడు నౌ హీ ఈజ్ ఇన్ టు అ లెజెండరీ స్టేటస్ అని చెప్పడానికి కొత్తగా వచ్చింది అన్నది మాకు ఇప్పుడు. బట్ ఫర్ యూ టు రియలైజ్ ఇట్ మస్ట్ హావ్ టేకెన్ సమ్ టైం. మాకు మెయిన్ మోస్ట్లీ హైదరాబాద్, చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చిన తర్వాత వీ స్టార్ట్ రియలైజింగ్ మోర్. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కువ ఇది అవ్వడం ఉండడం. ఎందుకంటే అప్పుడు జనరల్గా ఎవరైనా అడిగినప్పుడు దేర్ రియాక్షన్స్ వుడ్ బి వెరీ డిఫరెంట్ దెన్ వాట్ వి రిసీవ్ ఇన్ చెన్నై. సో ఇక్కడ వాళ్ళని ఉంటే అవునా అంటారు, చాలా మంది నమ్మరు, ఒప్పుకోరు, కాదంటారు. ఏది దేనికి? మీ శశిగారి అబ్బాయి అంటే నిజంగానా అయితే నువ్వు అబద్ధాలు చెప్తాను అంటారు. లైక్ ఆ విషయంలో అబద్ధం పబ్లిక్ అపీరెన్స్ ఎప్పుడు లేదు కదా, ఉండదు. బట్ దేర్ టూ మచ్. అంటే వాళ్ళకి ఏంటంటే ఒక కామన్ మ్యాన్కి సో అండ్ సో ఒక పెద్ద లెజెండరీ సన్ డైరెక్ట్గా వాళ్ళకి ఎదురవడం అనేది జనరల్గా వాళ్ళకి డే టు డే థింగ్ కాదు కదా. సో ఇట్ టేక్స్ టైమ్ ఫర్ దెమ్ టు డైజెస్ట్. వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఒక లెజెండ్ సన్ అన్న, ఒక సెలబ్రిటీ సన్. అంటే డే టు డేలో ఇవి అంటే మాకు కొంచెం దీనివల్ల ఆయన వల్ల మాకు ఇది అలవాటు అయింది అనమాట. సో ఆయన జీవన విధానం బట్టి మీకు అలవాటు అయిన విషయం. బట్ ఆ అమ్మ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ఈయన తాలూకా ఈ అంటే ఊపిరి సలపని కార్యక్రమాలలో అమ్మ ఎప్పుడైనా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయా? అంటే నాకు నాన్నని చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నావు సార్, బట్ అమ్మని చూసి ఇంకా ఎక్కువ నేర్చుకున్నాను. మై మామ్ ఇస్ బిగ్గర్ టీచర్ ఫర్ మీ దాన్ మై డాడ్. ఎందుకంటే షీ హ్యాడ్ మీ, అంటే ఐఎమ్ ద థర్డ్ కిడ్, అంటే అక్క తర్వాత అన్నయ్య తర్వాత నేను. షీ హ్యాడ్ మీ బై 21 అండ్ ఎడ్యుకేషన్ ఓన్లీ 10th వరకు చదివింది. సో బట్ అది అనకాపల్లిలో, తెలుగు మాత్రమే వచ్చు. 22కి చెన్నై వచ్చేసాం.
మా అమ్మ 22 ఇయర్స్కి చెన్నై తీసుకొచ్చేసారు ఓకే. 3 పిల్లలతో పాటు. ఆయన పాట రాసుకుంటూ ఉండేవారు. మా అమ్మే మమ్మల్ని స్కూల్కి జాయిన్ చేయడం, ట్యూషన్కి జాయిన్ చేయడం, అక్కడన కూరగాయలు తెచ్చుకోవడం, సూపర్ మార్కెట్లు అన్నీ మా అమ్మే అక్కడ వచ్చి రాని భాషతో మేనేజ్ చేసుకునేది. సో ఇట్స్ అంటే ఇప్పుడు మనం అనుకున్నాం అంటే ఇప్పుడు మనం సడన్గా ఏదైనా ఊరు వెళ్ళాలంటే అక్కడ ఎవరు తెలుసు, ఎవరన్నా ఉన్నారా, ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అరేంజ్ చేస్తారేమో, ఎవరైనా పికప్ చేసుకుంటారేమో, అక్కడ మన ప్లేస్ తెలియదు కదా అని ఇప్పుడు మనం ఆలోచిస్తాం. ఇంత సోషల్ అవేర్నెస్ వచ్చిన తర్వాత అప్పుడు సడన్ గా ఆ జనరేషన్ వాళ్ళు ఊర్లు దాటేసి ఫ్యామిలీని తీసుకుని ఎలా వెళ్ళిపోయేవారో ఊహిస్తేనే నాకు ఇట్ బి వెరీ ఇట్స్ సర్ప్రైజింగ్ ఫర్ మీ. జస్ట్ అంటే మన స్టోరీస్ చాలా మంది వింటుంటాం కదా, మా పై జనరేషన్ వాళ్ళే మాక్సిమం మైగ్రేట్ అయిన వాళ్ళు ఊరలోంచి, చిన్న చిన్న ఊర్లోంచి సిటీలోకి వచ్చిన మేజర్ పీరియడ్ అది. అవును, 70s 80s. సో అంటే అంత అవేర్నెస్ లేకుండా అక్కడ ఎవరున్నారో తెలియదు, ఎవరు లేకపోయినా జస్ట్ ఊరు దాటి ఎలా వచ్చేసేవారో నాకు తెలియదు. బట్ కమింగ్ టు మై మామ్ అంటే ఆ టైంకి పొద్దున్న మా ముగ్గురిని స్కూల్కి పంపించడం, మధ్యాహ్నం మా క్యారేజీలు పంపించడం, మరి సాయంత్రం వచ్చిన తర్వాత మా ముగ్గురికి భోజనాలు పెట్టడం, ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు ఆయన లేస్తారు. సో ఆయన పాట రాసుకుంటూ ఉంటే రాత్రి అంతా ఆయనతో పాటు పక్కన ఉండి ఆయన లేచినప్పుడల్లా టీ అని అన్నారంటే మా అమ్మ లేచి టీ పెట్టేసి ఇచ్చేది. అమ్మగారికి కూడా రాత్రి అంతా అమ్మ కూడా జాగ్రత్త చేసి మళ్ళీ మాకు ఇదంతా చేసేది. సో లైక్ ఆయన పాటలు రాసి ఈవిడ పాటలు రాయకుండా తెల్లవారులు ఇద్దరు తెలివి ఉండేవారు. సో ఇట్స్ లైక్ ఇట్ వాస్ ఎ లాట్ ఆఫ్ అంటే ఆమెను చూసి అది నేర్చుకున్నాను అనమాట. సో ఇఫ్ గివింగ్ సంథింగ్ గివ్ యువర్ బెస్ట్. ఓకే, ఆల్ ఇన్ అంతే. అంటే అమ్మ ఎప్పుడు మీతోని ఏ రకమైన అసౌకర్యంగా ఎప్పుడు చెప్పలే అంటే ఆవిడ కూడా పర్హాప్స్ ఆయన తాలూకా కెరీర్ ఆ గ్రోత్ అంటే షీఈస్ వెరీ అండర్స్టాండింగ్ దట్ వే. బట్ ఇన్ అ వే దే బోత్ గ్రూ అప్ టుగెదర్. ఆమెకు 15th ఇయర్ పెళ్ళి అయిపోయింది. సో 15th ఇయర్ పెళ్ళి అయింది అంటే దే ఆల్మోస్ట్ లైక్ కలిసి పెరిగినట్టే. ఆయన మైండ్ సెట్, ఆయన క్యారెక్టర్, ఆయన పర్సనాలిటీ, ఆయన ట్రైట్స్ అన్నీ ఆవిడకి ఇట్స్ అ పార్ట్ ఆఫ్ హర్ లైఫ్. సో ఇట్స్ నాట్ సంథింగ్ దట్ నో అడ్జస్ట్ అవ్వాలి, దీనికి నేను అర్థం చేసుకోవాలి అని కొత్తగా ఆవిడకి తెలియదు. She grew up with it అంతే. Group with him, they grew together. They grew into each other. So అది అర్థమైపోతుంది వాళ్ళకి. అంటే పోనీ అట్లీస్ట్ ఒక డిడ్ యూ ఎవర్ సీ దట్ ది స్ట్రోక్ ఆఫ్ ఎ ప్రైడ్ హస్బెండ్ అంత గొప్ప రచయిత? మా అమ్మకి కొంచెం అది ఉందిలేండి, అంటే ఆయన ఒకరే ఎవరో కాదన్నట్టుగానే ఉంటుంది. సో అంటే ఆయన ఒకరే రైటర్, ఆయన బెస్ట్ రైటర్, ఇంక దేని డిస్కషన్ లేదంటుంది, ఒప్పుకోదు. ఇలా డిస్కషన్ ఎప్పుడైనా ఇంటి దగ్గర వస్తుండేదా మీకు అమ్మకి? అంటే ఇంకెవరైనా బాగా రాశారు ఆ టైప్లో రాదు, కానీ ఇంకా అవును రాస్తే ఈయన రాయాలి కదా బెస్ట్ పాట, ఇంక వేరే డిస్కషన్ ఏముంది అన్నట్టుగా ఫర్ గ్రాంటెడ్ అంతే. గ్రాంటెడ్ అంతే, గ్రాంటెడ్ ఓన్లీ వన్ బెస్ట్ రైటర్. దేర్ ఇస్ నో డిబేట్ ఆన్ దట్. దేర్ ఇస్ నో డిబేట్, దేర్ ఇస్ నో డిస్కషన్ అంతే. డిస్కషనే లేదు. అంటే నార్మల్గా మనం ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ తీసుకుంటే ఫాదర్ ఏం చేస్తాడో పిల్లలు అదే ట్రాక్లోకి వెళ్తారు. ఒక లాయర్ కొడుకు లాయర్ అవ్వడం, ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వడం, ఇవి కామన్గా మనం సొసైటీలో చూసే ఒక ఫీచర్ జనరల్గా. బట్ మీరెవ్వరూ కూడా రచన రంగంలోకి రాకపోవడానికి కారణం ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా? అంటే కారణాలు మేము చాలా చెప్పచ్చు సార్, కానీ ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఎ గిఫ్ట్. అది స్కిల్ కన్నా ఆయనకి అది గిఫ్ట్ అనే అంటారు. సో అది ఆయన 17-18 ఇయర్స్కి కాకినాడలో 2 లైబ్రరీలో ఉన్న బుక్లన్నీ చదివేశారు. అక్కడ పెద్దగా కాకినాడలో ఆయన చదవని బుక్ లేనంతగా చదివేశారు. సో అవన్నీ ఆయన గిఫ్ట్కి ఇన్పుట్, ఆయన ప్రాసెస్ చేసుకుని అవన్నీ మనం వినే పాటలే అవుట్పుట్ అని అనుకుంటాం. సో ఆ గిఫ్ట్ అది మనం ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు. అది వెరీ హ్యాపీ టు నాట్ గెట్ ఇన్ టు దట్. ఎందుకంటే ఆయనతో ఆ వైట్ ఎలిఫెంట్తో మనం కంపేర్ చేసుకోలేము ఆయనతో. సో అది ఎంతైనా అది కంపారిజన్ అవుతుంది. సో అది అందరూ రాకపోవడం ఈజ్ గుడ్ ఫర్ అస్. బట్ అంటే ఒక స్ప్రీ అన్నది ఉంటుంది నార్మల్గా. అంటే మేము రీజన్స్ చెప్పాలంటే మేము చెన్నైలో పెరిగాము. సో మాకు అక్కడ తెలుగు లేదు. సో అక్కడ హిందీ కానీ తమిళ్ కానీ నేర్చుకోవాలి. సో అందులోంచి మాకు ఇంత భాష పరిజ్ఞానం లేదు. సో తెలుగులో మాట్లాడడం మా ఇంట్లో వాళ్ళకి అలవాటు కాబట్టి అలా మాట్లాడుకోవడం తప్ప, మన మదర్ టంగ్ తెలుగు కాబట్టి ఇంట్లో మాట్లాడే అంటే అంత గ్రామర్ కానీ అంత వెకాబులరీ కానీ మాకు లేదు. సో అంటే ఆ ప్రాక్టీస్ కూడా వచ్చే అంత ఇంటరాక్షన్ మాకు ఎవరితోనూ లేదు. సో మా అమ్మ షీ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్, దాంతో ఆవిడ సరిపోయింది, ఆయన పాట రాయడంతో సరిపోయింది. సో మాకు బయట ఇంటరాక్షన్ అంతా తమిళ వాళ్ళతోటి. అవును.
సో ఇరుగు పొరుగు అంతా తమిళే. తమిళే కాబట్టి సో అంటే దాని గురించి భాష మీద అంత అవగాహన రావడానికి టైం కుదరలేదు. పెంచుకోవడానికి అది అసలు ఆ వాతావరణమే. ఆ వాతావరణం కానీ అంత ప్యాషన్ కానీ ఆ టైంకి ఇట్ వాస్ నాట్ లైక్ దట్. ఓకే. ఆ వాతావరణం కుదరలేదు అంతే. అంటే అమ్మ మీ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే నాన్నగారిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే మదరు మీకు ఎప్పుడు అంటే మీరు ఇది చేస్తే బాగుంటుంది అది చేస్తే బాగుంటుంది ఎప్పుడు? షీ నెవర్ గైడెడ్ ఆర్ అంటే షీ నెవర్ డైరెక్టెడ్ అస్ వాట్ టు డూ. చదువుకోవాలి ఫస్ట్. అమ్మకి అయితే ముందు చదువుకోవాలి, ఏం చేసినా అనవసరం, ముందు చదువు ఫినిష్ అయ్యింది, తర్వాత ఇంకేది ఎలా పోతావు పోయింది. సో ఇంతకు ముందు డిస్కషన్ దేని గురించి వచ్చినా కూడా ముందు నువ్వు చదువు ఫినిష్ చేయి, ఇంజనీరింగ్ ఫినిష్ చేసిన తర్వాత ఇంకేమైనా, ఇంకా అప్పటి వరకు ఇంకేం డిస్కస్, ఆ తర్వాత నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో. సర్టిఫికేట్ చేతిలో ఉంటే సర్టిఫికేట్ చేతిలో ఉన్న తర్వాత నువ్వు ఏమైనా చేసుకో. సో దట్స్ వాట్ షీ వాంటెడ్. ఓకే. నాన్నగారు కూడా ఎప్పుడు చెప్పారు? నాన్నగారు అంటే మళ్ళీ అదే ఆయన ప్రొఫెషన్ చేసినట్టుగానే ఏది చేసినా సరిగ్గా చెయ్యి, లేకపోతే చేయకు. అంటే ఏదైనా సరిగ్గా చేయి అంటారు, నేను రెండోది నేను తీసుకున్నాను, లేకపోతే చేయకపోవడం బెటర్. ఆల్ ఇన్ ఆర్ నథింగ్. సో ఆయన చూసి నేర్చుకున్నది అది, మా అమ్మని చూసి నేర్చుకుంది అదే. ఓకే. అమ్మ నాన్నగారు ఒకేలాగా ఉన్నారు అయితే ఆ విషయంలో. ఆయన పాట విషయంలో వచ్చేసరికి ఆయన గివ్స్ హిస్ బెస్ట్. ఈవిడ ఫ్యామిలీకి నేను చేయాలనుకుంటున్నప్పుడు సర్వీసెస్లో షీ గివ్స్ హర్ బెస్ట్. సో వాట్ ఈస్ యువర్ బెస్ట్ ఇన్ రిటర్న్ టు దెమ్? ఇన్ రిటర్న్ టు దెమ్ అంటే లైక్ we became this because of them. బికాస్ కానీ నాన్నగారి కెరీర్లో ఒకటి ఇన్ జనరల్గా గమనించేది ఏంటంటే రైటర్లు, అంతకుముందు రైటర్లు, నాన్నగారి ముందు రైటర్లను తీసి పక్కన పెడితే తర్వాత వచ్చిన రచయితలందరూ కూడా వాళ్ళ కంఫర్టు, వాళ్ళ కన్వీనియన్సు చూసుకుని మాత్రమే పాటలు రాయడం కానీ వాళ్ళ వ్యాసంగం కొనసాగించడం కానీ. బట్ నాన్నగారు ఈ నైట్ పాటలు రాయడం చిన్ననాటి నుంచి ఆయనకున్న అలవాటు అనుకో. దానివల్ల స్మోకింగ్ ఒక హ్యాబిట్ నాన్నగారికి, సీరియస్ హ్యాబిట్ ఉండేది. వీటి వల్ల ఆరోగ్యం దెబ్బతింది. అది నీకు ఎప్పుడు అనిపించలేదా నాన్నగారు ఆరోగ్యం పాడవుతుంది ఇలా చేస్తుంటేనని? అంటే ఇట్స్ లాంగ్ డిబేట్ ఫర్ అస్ అండ్ ఆల్మోస్ట్ ఒక 10-15 years, లాస్ట్ 10-15 years ఉండే డిబేట్ అది. అవునా? అంటే ఐఎమ్ మోర్ ఇంటూ ఫిట్నెస్. సో నేను చెబితే ఏదో ఫిట్నెస్ ఒకటి చెప్తున్నట్టుగా ఉంటుంది తప్ప. అండ్ బట్ ఆయన మైండ్ సెట్ అలా ఇది. ఆయన ఫిజికల్ స్ట్రెయిన్కి ఆయన స్టార్టింగ్లో ఒక ఫస్ట్ 20-25-30 years ఆయన పెరిగింది. ఫస్ట్ 30 years ఆయన ఫిజికల్ స్ట్రెయిన్ మామూలుగా ఎలా ఉండేదో దానివల్ల ఆయన లాస్ట్ వరకు కూడా దిస్ ఇస్ బాడీ ఏబుల్ టు టేక్ ఇట్. ఎందుకంటే ఆయన జాబ్ మొత్తం సెడెంటరీ, కూర్చుని చేసేదే కదా. సో ఆయన బేబీ యూస్ టు మూవ్ అవుట్, బయటికి వెళ్ళడానికి ఎక్కువ ఇష్టం ఉండదు. సో చాలా తక్కువ. సో హెల్త్ అంటే స్మోకింగ్ దీనికన్నా కూడా ఎక్కువ కదలకపోవడం వల్ల వచ్చిన ఇబ్బందులు ఎక్కువ. అవునా? ఆయన కదలడం లేకపోతే ఊటిని నడవడం వీటి మీద ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. సో ఎవరు చెప్పినా చేసేవారు కాదు. సో బట్ తెల్లవారులు పాట రాస్తున్నప్పుడు అది లాస్ట్ ఒక 6-7 years బ్యాక్ వరకు ఉండేది. ఆ తర్వాత ఆపేశారా? 2015లో ఆపేశారు. మీ వైపు నుంచి ఎప్పుడు రిస్ట్రిక్షన్ లేదు నాన్నగారు ఇలా చేస్తే మీరు ఆరోగ్యం పాడవుతుందండి అని ఎప్పుడు చెప్పలేదు? సిగరెట్ గురించి మేము చెప్పేంత సిగరెట్ గురించి అని కాదు, ఇన్ జనరల్ గా చెప్పాము, చాలా డిస్కస్. నైట్ టైమ్స్ గురించి కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్. ఆయన మనకి డే అలాగో ఆయన నైట్ అలాగ అంతే, అంత సింపుల్. ఇంకా ఆ క్లాక్ అలా అమెరికన్ క్లాక్ టైంకి రన్ అయిపోతుంది అంతే. అది దానికి స్పెసిఫిక్ గా అలవాటు లేకపోతే అది స్ట్రెయిన్ అవ్వడం అంటే ఉండేది కదా. సో ఆయన టైంలో అమెరికన్ టైం వాచ్ కరెక్ట్గానే ఉంది కదా, ఇప్పుడు అక్కడ పగలే కదా అన్నట్టుగా ఉంటారండి. బాగుంది. అయితే చెప్పడానికి ట్రై చేసేవాళ్ళం కానీ బట్ హీ వాజ్ నాట్ మచ్ ఆఫ్. అంటే ఆయన చేసే వాటిని ఇప్పుడు రెస్ట్రిక్ట్ చేసేవాళ్ళం కాదు. అది న్యాచురల్ యాక్టివిటీ లాగా అయిపోయింది. ఫర్ us it was very, he was used to it and that's how we are used to seeing him that way. ఇప్పుడు కొత్తగా చెప్తున్నట్టుగా ఉండడంలో పాయింట్ లేదు కదా. సో అవును అవును, నేను జస్ట్ కుదిరితే ఏమైనా ఫిజికల్గా ఏమైనా కొంచెం నడవడానికి ట్రై చేయండి అని చెప్పడం తప్ప ఇంకేది ఎప్పుడు ట్రై చేయలేదు. ఆయన నడవడం అంటే ఆ ఫ్లోర్ నుంచి ఫ్లోర్లోకి రావడం, ఈ గది నుంచి ఆ గదిలోకి అంతే కదా నడకంటే. ఆయన పాటలతోనే నడిచేవారు. ఆయన అందరి దగ్గరికి నడిచారు, దాంతో అందరి ఇళ్ళలోకి వెళ్ళిపోయారు. నువ్వు బాగా అంటే యాజ్ ఎ వాచర్ ఆన్ హిస్ వర్క్స్ ఇన్ జనరల్గా నీకు బాగా నచ్చిన పాటలుగా నువ్వు చెప్పాలంటే అన్ని పాటలు గొప్పవే, దాంట్లో డౌటే లేదు. ఎవ్రీ సాంగ్ ఇస్ ఎ జమ్, ఎవ్రీ సాంగ్ ఇస్ ఎ జమ్, డౌటే ఉంటుంది. కానీ నీకు పర్సనల్గా నీకు బాగా నచ్చిన పాటలు అంటే సడన్గా ఉంటే 3000 పాటలు చాలా ఉంటాయి కాబట్టి అంటే చాలా స్పెసిఫిక్గా లేదు కానీ ఎప్పుడు ఒప్పుకోవడం ఈజ్ ఆల్వేస్ బీన్ ఆర్ దిస్ థింగ్. ఓకే. అంటే మా అందరికీ కూడా బాగా ఇష్టమైన పాట అది. అది ఎంతమందికో ఇష్టమైన పాట, ఎంతమంది జీవితాలు మార్చిన పాట అది. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సుల్లో ఆ పాట గురించి చెప్పడం నాకు తెలుసు. అండ్ దట్స్ వన్ సాంగ్ దట్
ఆల్వేస్ స్ట్రైక్స్ మీ. బట్ చాలా 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 పాటలు ఉన్నాయి. అయ్యో ఎవ్రీ సాంగ్ నేనే చెప్తున్నాను. మూడ్ బట్టి సాంగ్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది కదా. ఇప్పుడు మనకి సాడ్ మూడ్ ఉందంటే ఒక 50 సాంగ్స్ ఉన్నాయి ఆయనవి, హ్యాపీగా ఉంటే ఒక 50 సాంగ్స్ ఉన్నాయి, మోటివేషన్ కావాలంటే ఒక 50 సాంగ్స్ ఉన్నాయి, డిస్కో పాటలో ఒక 50 సాంగ్స్ ఉంటాయి, సో అన్ని డ్యూయెట్లో ఒక 50 ఉంటాయి. సో ఇట్స్ లైక్ టూ మెనీ. యూ కెన్ నాట్ చూస్. సడన్గా ఒక సినిమా గుర్తొచ్చింది, మనసంతా వేయనుకుంటే ఆ సినిమా పాటలన్నీ అలా వింటూనే ఉంటాం ఒక రోజు అంతా. సడన్గా మన్మధుడు సాంగ్స్ గుర్తొస్తాయి, లేకపోతే నిన్నే పిల్లాడితో సాంగ్స్ గుర్తొస్తాయి. సో లైక్ ఆ సినిమాలో ఉన్న పాటలన్నీ ఒక దీంట్లో వెళ్ళిపోతుంటాయి. సో ఆ రోజంతా ఆ మూడు దాంట్లో వెళ్ళిపోతుంది. సో అదే ఇన్ జనరల్గా అంటే అతను ఆయన మామూలు అచ్చ తెలుగులో మామూలు జనరల్గా ఎటో వెళ్ళిపోయింది మనసు, ఈవేళ నీవు ఏమి చేస్తుంటావు, ఇలాంటి మామూలు చాలా అంటే ఆత్రేయ గారి గురించి చెప్పేవారు ఆ రోజుల్లో. అంటే మామూలు సరళమైన భాషలో అతి సామాన్యమైన వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టుగా ఆయన రాసేవారని. అలాగా మళ్ళీ శాస్త్రి గారు చాలా మామూలు అలవోకమైన మాటలతో రాశారు. ఇంకో పక్కనేమో ఎవరికి అర్థం కాదు ప్రాగ్దిశ వీణి పైన దినకర మయూఖ తంత్రుల పైన జాగృత విహంగ తతులే వినీల ఖచబర అదో సంథింగ్ లైక్ దట్. అలాంటి రెండు రాశారు. మీకు ఏది యాంగిల్ బాగా నచ్చేది? నచ్చడం ఉంటే ఉంది సార్. ఇప్పుడు క్యాజువల్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఈ పాటలన్నీ అందరికీ పాడుకోవడానికి బాగుంటాయి. కానీ బెస్ట్ పాట ఏంటంటే ఆయన పాటల్లో అంత కాంప్లికేట్ విరించింది ఈ పాటలు కూడా సోల్ టచ్ అయిపోతుంది సార్ ఆయన పాటలతో. అందరికీ ముందు ఆ పాట నచ్చుతుంది, ఎందుకో తెలియదు కానీ ముందు నచ్చుతుంది, వాళ్ళు వింటారు. ఇప్పుడు కూడా చాలా మందికి సిరివెన్నెల పాటలు అంటే చాలా ఇష్టం. మోస్ట్ ఆఫ్ దెమ్ మీనింగ్ తెలియదు, ఇప్పటికీ తెలియదు, కానీ చాలా మందికి ఇష్టం. ఎందుకంటే అది ఎక్కడో టచ్ అవుతాయి ఆయన పాటలు. ఆ వర్డింగ్స్ కానీ, ఆ సౌండింగ్స్ కానీ, ఆ మీనింగ్ కానీ ఎక్కడో ఇన్ డెప్త్లో ఉన్నది చాలా మందికి అది తగులుతుంది. కాబట్టి ఆయన పాటలు అంత డెప్త్ కన్వే అవుతుంది. రెగ్యులర్ పాటలు మామూలుగా రోడ్ సైడ్లో కూర్చున్న వాళ్ళు కూడా అర్థమవుతుంది కాబట్టి వాళ్ళు పాడుకోవడానికి, వాళ్ళు రిలేట్ అవ్వడానికి చాలా బాగుంటాయి. బట్ ఈ సాంగ్స్ ఎక్కువ సోల్ కనెక్ట్ అయ్యే ఉంటాయి. అవును, అంటే మళ్ళీ మాస్ రాసినప్పుడు కూడా ఏదో లంగావాణి నేటితో రద్దయిపోని అని చాలా పోయిటిక్ సెన్స్ ఉంటుంది దాంట్లో. అవును, చాలా పోయిటిక్గా ఉంటుంది. అండ్ ఆయన ఇప్పుడు అనే మాట అది ఏంటి, ఒక అమ్మాయిని కామెంట్ చేస్తే పక్కకి తిరిగి సిగ్గుపడి నవ్వుకుని వెళ్ళిపోయేటట్టుగా ఉండాలి కానీ ఇబ్బంది పడేటట్టుగా ఉండకూడదు. సో ఆయన పాటల్లో ఉండే రొమాన్స్ కూడా ఎప్పుడు అలాగే ఉంటుంది, చిన్నదిగా స్వీట్గా ఉంటుంది. సో డౌన్ ది లెవెల్ ఎప్పుడు రాయలేదు ఆయన కదా. ఆయన రాయలేరు. రాసిన దానికి ఏదో ఒక తెలియని ఒక స్టాండర్డ్ ఉంటుంది. రాసిన ఇప్పుడు మామూలుగా మనం చిన్న మాటలు కూడా తప్పుగా తీసుకోవచ్చు. మీనింగ్ మనం రాసుకుని మనం బూతులో వెతుక్కుందాం అనుకుంటే ప్రతి చిన్న మాటల్లోనూ వెతుకుతాం. కానీ రాసిన మీనింగ్లో అయితే ఎప్పుడు వదిలేదు. అవును, ఆయన రాసిన ఒక పాటల్లో ఏ రోజు మీనింగ్ లేదు. ఆయన మొట్టమొదటి రాసిన విరించిన ఈ పాట కానీ, లేకపోతే శివ మ్యాటనీ ఆట ఉంది పాట ముందు పాట కానీ, అవన్నీ కూడా ట్రెండ్ సెట్టర్స్ కదా ఆ రోజుల్లో. సినిమాలు సక్సెస్ అవడానికే ప్రధాన కారణమైన పాటలు అవి. ఆ రోజుల్లో ఆ పాట వల్లే శివ సినిమాకి అందరూ ఏదో స్కూల్కి వెళ్ళినట్టు, కాలేజీకి వెళ్ళినట్టు వెళ్ళారు సినిమాకి. అండ్ వింటే ఇప్పటికీ ఆఫ్టర్ 35 years ద సాంగ్ ఇస్ స్టిల్ రిలవెంట్. ఎనీ డే రిలవెంట్. ఆ పాట ఎప్పుడు రిలవెంట్, ఇప్పుడు విన్నా కూడా మనం కనెక్ట్ అవ్వచ్చు దానికి. అందుకని రియాలిటీ అలా ఉంది. ఎగ్జాక్ట్లీ, అది ఒక సిగ్నేచర్ అయింది. కాలేజీ లైఫ్ మీద స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అని చెప్పడానికి. అయితే ఆయన అంటే అందులో ఆ పాటలో ఎందుకు రిలవెంట్ అంటే సెకండ్ చరణం ఉంటుంది. అంటే నాకు ఎగ్జాక్ట్ వర్డ్స్ గుర్తులేవు, కానీ చదువు రాని వాళ్ళందరూ కాలేజీలు పెట్టారు, చదువు వచ్చిన వాళ్ళందరూ ఆ కాలేజీలో లెక్చరర్లు అయ్యారు. సో ఇప్పుడు కూడా ఇంచుమించుగా దట్స్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. ఇప్పుడు రాని వాళ్ళందరూ బిజినెస్లు పెట్టుకున్నారు, చదువు వచ్చిన వాళ్ళందరూ ఆ బిజినెస్లో పనిచేసుకుంటున్నారు. సో ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన అతడి సినిమాలో ఒక డైలాగ్ రాశాడు. ఏంటి, మా మహేష్ బాబు మళ్ళీ తిరిగి విలేజ్కి వచ్చిన తర్వాత సునీల్ అంటాడు అన్నమాట, పంతులందరూ చదువుకున్న వాళ్ళందరూ స్కూల్ పెట్టేసారు, చదువుకున్న వాళ్ళందరూ. అదే యాక్చువల్గా బాటనీ పాట ఉంది, పాటలో సెకండ్ ఛానల్లో అదే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అంటే దట్ సో రెలవెంట్ ఈవెన్ టుడే. సింపుల్ పాటలో చాలా క్యాజువల్గా రాశారు కానీ బట్ దట్స్ హౌ ఇట్ ఇస్. చాలా బాయిష్గా ఉంటుంది సాంగ్ అని, బట్ ఇట్స్ ఎ వెరీ రిలవెంట్ సాంగ్ టు ఆల్ ఏజెస్, టు ఆల్ జనరేషన్స్, టు ఆల్ టైమ్స్. వేటూరు గారు, శాస్త్రి గారు ఇద్దరు రెండు కళ్ళు. శాస్త్రి గారు వచ్చిన తర్వాత వేటూరు గారి తర్వాత ఎవరు పాట రాయాలి, వేటూరు గారితో సరిసమానంగా తొలతూగగలిగే
రచయిత ఎవరంటే ఆ రోజుల్లో ఇంకో పేరు చెప్పడానికి లేదు. లేదు. ఇది టిల్ శాస్త్రి గారు వచ్చేంత సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే వరకు వీళ్ళిద్దరి మధ్యన నీకు వైబింగ్ ఎట్లా ఉండేది, నీకేమన్నా తెలుసా వాళ్ళిద్దరి మధ్య? లేదు సార్, నాన్నగారికి హీ ఆల్వేస్ లుక్డ్ అప్ టు వేటూరి గారు. ఆయన పాటలు కానీ ఆయన ఒక స్టాండర్డ్ గానే చూసేవారు ఆయన ఇప్పుడు. సో అంటే ఆయన పాటలు వింటూ ఆయన చూసుకుంటూ కూడా పెరిగారు కాబట్టి ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉంటాడు, విరాట్ కోహ్లీ గారు ఉన్నారు. ఆయన ఏదో ఇంటర్వ్యూలు చెప్పినట్టు వాళ్ళు పెరుగుతున్నప్పుడు సచిన్ టెండూల్కర్ వాజ్ ఆల్రెడీ ఏ లెజెండరీ ప్లేయర్. కానీ వీళ్ళు ఒక లెవెల్కి వచ్చిన తర్వాత దే బోత్ ప్లే టుగెదర్. సో ఆ ప్రైడ్ ఎలా ఉంటుందంటే వాళ్ళిద్దరికే తెలుసు. బికాస్ సచిన్ ని ఒక గాడ్ లా చూస్తూ పెరిగిన విరాట్ కోహ్లీ అతనితో కలిసి మళ్ళీ అంత మంచి పేరు తెచ్చుకోవడం అంటే ఎగ్జాక్ట్లీ. సో ద సేమ్ థింగ్ లైక్ అంటే ఒక మెటఫరే కానీ, బట్ వేటూరి గారు అప్పటికే హీస్ ఆల్రెడీ దేర్. ఈయన వచ్చి మళ్ళీ సిరివెల్లి సీతారామ శాస్త్రి గారికి అంత పేరు తెచ్చుకుని ఆయనతో పాటు సమానంగా అన్ని నందులు ఒకేసారి తీసుకోవడం ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. సో వేటూరి గారు కూడా నాతో చాలా సార్లు అన్న సందర్భాలు ఉన్నాయి. శివ రిలీజ్ అయినప్పుడు తమ్ముడు చాలా బాగా రాస్తాను ఆయన కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు. నాతో అనేవారు శివ రిలీజ్ అయిన టైంలో ఆ మ్యాట్ని ఆట ఉంది, బాటనీ పాట ఉంది పాటకి ఆయన చాలా సార్లు అనేవారు అనమాట, బాగా రాశాడు అయ్యా సీతారామ శాస్త్రి పాట అని. ఆయన ఎప్పుడో కారులోని 1-2 సందర్భాల్లో పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ పాట. మేము ఉస్మాన్ రోడ్లో కారులో ట్రావెల్ అవుతున్నప్పుడు వేటూరి గారు ఈజ్ ఆల్ ది వైల్ ఒక బ్రదర్లీ ఎఫెక్షన్ ఉండేది. అంటే దే ఆల్వేస్ హ్యాడ్ దట్ మ్యూచువల్ రెస్పెక్ట్. అంటే అంత బాగా రాసేది మళ్ళీ మన శాస్త్రి అని ఆయన చెప్తూ ఉండేవారు కూడా వేటూరి గారు కూడా. అవును. ఇంకా సరే, ఇంకా బాలు గారు అయితే సీతారాముడు అని అసలు మామూలు అన్నయ్య అంటారు ఆయన. అవును, నాన్నగారు. అవును, సీతారాముడు అని సంబోధించేవారు. మంచి మంచి పాటలు. ఇది ఇలాగ ఎవడు రాస్తాడు అని బాలుగారు అన్న. మీ ఫ్యామిలీకి బాలుగారికి ఎట్లా ఉండేది ఇంటరాక్షన్? అంటే కలిసినప్పుడల్లా కూడా నేను బాబాయ్ అని పిలుస్తాను. హీ వాజ్ వెరీ అఫెక్షనేట్ అండ్ కలిసినప్పుడల్లా వీ హ్యాడ్ వెరీ గుడ్ ఇంటరాక్షన్. ఆయన బిజీగా ఉండేవారు, ఈయన ఇప్పుడు కలవడానికి ఎప్పుడు కుదిరితే అంటే అన్ని గ్రహాలని కలిస్తే కలవడం తప్ప ఈయనంటూ స్పెసిఫిక్ గా ఒక ఎఫర్ట్ ఎప్పుడు పెట్టేవారు కదా కలిసి వస్తే కానీ. కాకపోతే ఏంత అడ్వాంటేజ్ ఏంటంటే మనసుకి ఏమనిపించినా ఇమీడియట్ గా ఫోన్ చేసి మాట్లాడేస్తారు శాస్త్రి గారు. ఆయన రాత్రి 12 1 గంట ఆయన టైంకి సంబంధం లేదు. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటే ఆయనకి ఏదైనా చెప్పాలి, ఏమైనా మాట్లాడాలనిపించింది అంటే ఇమీడియట్గా ఫోన్ చేసి మాట్లాడేసేవారు. సో వాళ్ళ కనెక్షన్ ఎప్పుడు మెయింటైన్ అయ్యేది. ఓకే. మేము ఆయన ఫిజికల్గా ఎప్పుడైనా వచ్చి కలవడం అనేది చాలా అరుదుగా చాలా అరుదుగా ఉంటుంది. ఆయన చెన్నైలో ఉండేవారు. సగం రోజులు ఆయన ఫారిన్ కంట్రీస్ లో ప్రోగ్రాములు మిగిలింది పాడుతా తీగ. ఆయన ఇంటికే దొరికేవాడు కాదు ఎగ్జాక్ట్లీ. సో మాకు ఇంటరాక్షన్ ఆయనతో తక్కువ, బట్ వెన్ వి మీట్ అండ్ వెన్ వి సీ హీ ఈస్ వెరీ అఫెక్షనేట్. ఇన్ జనరల్ గా నాన్నగారు అందరు మ్యూజిక్ డైరెక్టర్లకి అద్భుతమైన పాటలు రాశారు. ఇంకా ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందిలే. కానీ బట్ నువ్వు ఎదిగాక సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చి మీరు ఇక్కడికి వచ్చి ఎదిగిన తర్వాత ఆయనకి ఎక్కువ మ్యూజిక్ డైరెక్టర్లతో ఎవరితో ఎక్కువ ఇంటరాక్షన్ ఉండేది రాజా? అంటే మేము వచ్చిన తర్వాత లాస్ట్ 15 years లో కూడా వీ హ్యాడ్ లైక్ అరౌండ్ 20 మ్యూజిక్ డైరెక్టర్స్ దాకా మారారు. బట్ అందరితోనూ ఆయన ఎప్పుడు ఒకే లెవెల్ ఆఫ్ ఇంటరాక్షన్ మెయింటైన్ చేసేవారు. ఆయన ఎప్పుడు పిలిచి ఎరా ఇలా కావాలా అలా కావాలా ఏంటి అని చెప్పి మాట్లాడి చాలా చాలా క్లోజ్గా తీసుకుని మాట్లాడేవారే తప్ప ఎవరికి నేను ఇచ్చింది తీసుకో అన్నట్టుగా ఈ రోజు ఉండదు. సో దట్స్ ఆల్వేస్ థింగ్. వాళ్ళే వచ్చి భయపడేవాళ్ళు. అంటే ఇది అడగచ్చా, ఆయన ఇంకోటి అడగచ్చా, ఈ వర్డ్ కాకుండా ఇంకోటి ఏమైనా అడగచ్చా అని అనుకుంటారు. కానీ మీకు ఏం కావాలో చెప్పండి రా, మీకు ఏం కావాలో అదే మార్చిస్తాను నేను, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, మీకు మార్పులు ఏమైనా కావాలో చెప్పండి అనేవారు తప్ప అని ఏమైనా సౌండింగ్ ఏమైనా కొంచెం డిఫరెంట్గా కావాలన్నా కూడా ఫోన్ చేసి ఎంతసేపు మాట్లాడతారు. సో ఆయనకి మేము చాలా మందిని చూసాం. అంటే దేవి చాలా చాలా క్లోజ్. అంటే దేవి వస్తారు మాట్లాడతారు. హీ లవ్స్ మై డాడ్. మా నాన్నకు కూడా చాలా ఇష్టం. అండ్ లాస్ట్ few years తమన్కి చాలా రాశారు. అండ్ మణి శర్మ గారు వాళ్ళ ఇంటరాక్షన్ చాలా కోటి గారితో వాళ్ళతో ఆ 90s ఇంటరాక్షన్ ఇస్ ఎ డిఫరెంట్ లెవెల్ ఆల్ టుగెదర్. అవును అవును. సో మెయిన్లీ ఈ జనరేషన్లో వీళ్ళిద్దరితో చాలా ఎక్కువ ఉండేది. దేవశ్రీ ప్రసాద్ అండ్ తమన్తో చాలా ఎక్కువ ఉండేది. మణి శర్మ ఆఫ్ కోర్స్ అది 90s నుంచి ఉన్న చాలా స్ట్రాంగ్ రిలేషన్ అది. అవును. కీరవాణి గారు వీళ్ళందరూ అయితే ఇంకా వాళ్ళు కూర్చుని ముందు పాట కన్నా ముందు 4 గంటలు మిగతా మాట్లాడుకుని తర్వాత పాటలోకి దూరడానికి వాళ్ళు వచ్చారంటే సరే అయితే కాఫీలు టీలు పులిహార్లు ఇవన్నీ వెళ్తూనే ఉండాలి తప్ప వాళ్ళు ఎప్పుడవుతుందో తెలియదు. అదే. సో వాళ్ళ ఇంటరాక్షన్స్ అవుతూనే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అంటే బట్ ఇన్ జనరల్గా మ్యూజిక్ డైరెక్టర్స్కి
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సెట్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్ తీసుకున్నారనుకో, దేవశ్రీ ప్రసాద్ కానీ, లేకపోతే మణిశర్మ కానీ, తమన్ కానీ, కీరవాణి గారు కానీ, రాజు కోటి కానీ, ఇలాగ మనం కనుక తీసుకుంటే ఏఆర్ రెహమాన్ కానీ, లేకపోతే ఇళయరాజా గారు కానీ. రాజా గారికి చాలా రాశారు. రాజా గారికి ఎన్ని పాటలు రాశారు కదా. వాళ్ళల్లో మీకు బాగా ఇళయరాజా సాంగ్స్ లేకపోతే మణిశర్మ సాంగ్స్ అని అలాంటి ఫీల్ ఏమైనా ఉండేదా? నెవర్ ఎవర్. మ్యూజిక్ డైరెక్టర్ బయాస్డ్గా మేము ఎప్పుడు వినేవాళ్ళం కాదు. సో ఇప్పుడు అంటే ఒక పాట బాగుంది అన్నట్టుగా వచ్చేది, కానీ మాకు ఇప్పుడు నేను ఎప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ బయాస్డ్గా వినేవాడిని కాదు. సో అంటే బయాస్డ్ అని కాదు, ఇన్ జనరల్గా మా నాన్నగారి లిటరేచర్కి వీళ్ళ ద్వారా ఆ అవకాశం ఈయన ఇవ్వరు కదా. ఎవరి పాట ఈయన బెస్ట్, ఈయన లిటరేచర్ వినిపించేటట్టు రాస్తారు కాబట్టి అందులో మ్యూజిక్ అన్నా ఈయన లిటరేచర్ బాగుండేటట్టుగా, అంటే ఇట్ ఆల్వేస్ స్టాండ్ అవుట్. ఎస్. సో అంటే ఇప్పుడు కూలీ నెంబర్ 1లో జై 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 వినాయకుల్లో ఆ బిట్ నాకు ఎంత ఇష్టం అంటే, ఎలకనెక్కే ఏనుగు కదా చిత్రం కదా. అసలు అది వింటే నిజం కదా అనిపిస్తుంది. ఎంత బాగుంటుందో అసలు, నాకు చాలా చాలా ఇష్టమైన పాట అది కదా. ఇప్పుడు జనరల్ గా అది ఎవరికి చిట్టెలుకి ఎలా భరించారా లంబోదర పాపం మోసిన కొండంత భారం ఎలుక గురించి జాలి పడుతుంది. అంటే అందులో హీరో ఏంటి? కూలీ. వాడి స్టాండర్డ్ ఏంటి? అంతే, వాడి భాషలో రాయాలి, వాడి భాషలో. అందుకే ఎలుక నెక్కే ఏనుగు కదా చిత్రం కదా అని నాకు ఎప్పుడు గుర్తొస్తుంటుంది అనమాట. అది ఒకటని కాదు, ఇప్పుడు స్వర్ణకమలంలో రాసిన పాటలు అసలు అంటే ఆయనతో ఉండే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రైట్స్ అదే కదా. అంటే ఇప్పుడు అందరూ సిచ్యువేషన్కి రాస్తారు, ఆయన సిచ్యువేషన్తో పాటు క్యారెక్టర్కి రాస్తారు. సో క్యారెక్టర్ ఏ బాడీ క్యారెక్టర్కి ఒక హీరో క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్, ఎవరో ఒకరికి క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ భాషతో రాస్తారు. ఎగ్జాక్ట్లీ. సో అది చాలా తక్కువ మంది రాయగలుగుతారు అనిపిస్తుంది. బట్ అంటే ఆయన క్యారెక్టర్ని ముందు కథంతా అడుగుతారు. ఎందుకు డ్యూయెట్ అంటే సరిపోదు, ఆయనకి ముందు కథంతా చెప్పాలి. ఎందుకని కథలో హీరో మెకానిక్ అయితే ఆ మెకానిక్ భాషలో చెప్తారు పాట. సో మన బొబ్బిల్ రాజాలో కూడా అంతే. సో ఆ పాట గురించి కన్యాకుమారి కనబడదా దారి అని బిట్టు బొబ్బిల్ రాజాలో అదొట్టిని బల్పం పట్టి బామవుల్లో కానీ, లేకపోతే అయ్యో అయ్యయ్యో అని ఆయనకి అలాంటి పాటలు అల్లరి చిల్లరగా చెప్పే పాటలు ఉంటాయి, చిన్న టీజింగ్ పాటలు, ఇవి ఆయనకి చాలా ఇష్టమైన పాటలు. హీల్ ఎంజాయ్ రైటింగ్ దెమ్ మోర్. సో అందులో కూడా అంటే ఆ ఇంజిన్ గురించి మాట్లాడుతున్నట్టు, ఇంజిన్ హీట్ ఎక్కింది ఈ టైప్లో అమ్మాయిని ఇంజిన్తో కంపేర్ చేయడం. సో అంటే ఆ పాటలో ఉండే మెటఫర్స్ అన్నీ ఒక మెకానిక్ యూజ్ చేసే లాంగ్వేజ్లో ఉంటాయి. సో ఒక డ్రైవర్ యూజ్ చేసే లాంగ్వేజ్లో. సో అలా ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి. సో ఆ క్యారెక్టర్ బట్టి మాట్లాడేట్టు మీరు స్వర్ణకమలంలో కానీ అతనికి సంగీతం మీద ఎంత పరిజ్ఞానం ఉందో ఆ పాటల్లో కనిపిస్తుంది. అవును. సో కూలీ నెంబర్ 1లో వాడికి ఒక మోటల్ మోయడం, లేకపోతే ఒక మామూలు మంచిగా ఉండే ఒక మనిషి ఏం మాట్లాడతాడో ఆ భాషలోనే చెప్తారు. సో ఇట్స్ అ వెరీ ఆ క్యారెక్టర్ లాంగ్వేజ్ యూజ్ చేయడం అనేది సంథింగ్ వెరీ యూనిక్ విత్ హిమ్. ఎస్, ఇట్స్ వెరీ యూనిక్. సో అందులో కూడా స్వర్ణకమలంలో ఆ అమ్మాయి అమెరికా వెళ్ళిపోదాము ఇది వదిలేసి అని అన్నప్పుడు హీరో ఒక ఎన్లైటన్మెంట్ ఇవ్వాలని ట్రై చేసే క్యారెక్టర్ ఆ సినిమాలో స్వర్ణకమలంలో హీరోయిన్కి. అందులో పడమర తరగలపై మెరిసే తారలకై రాత్రిని వరించకే సంధ్యాసుందరి అని. ఏమి డిక్షన్ అంటే దాంట్లో పడమర తరగలపై వెస్ట్రన్ కంట్రీస్, పడమర అంటే వెస్ట్రన్ కంట్రీస్ కదా, పడమర తరగలపై మెరిసే తారలకై అక్కడ స్టార్డమ్ కోసం రాత్రిని వరించకే సంధ్యాసుందరి, డోంట్ ఇన్వైట్ డార్క్నెస్ ఇన్ యువర్ లైఫ్. ఏం అసలు అలా అసలు ఆ పాటలు వింటే తన వేళ్లే సంకెళ్ళై నడవలేని మొక్కల ఆమనికై ఎదురు చూస్తూ ఆగిపోకు ఎక్కడ అంటే నిత్య సత్యాలు, జీవన వాస్తవాలు, కఠోర సత్యాలని అంత కమనీయంగా చెప్పడం. అది ఆ సిచ్యువేషన్కి సరిపోయినట్టుగా గల్లు 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 మన పాటగా ఆయన ఫిలాసఫీ కూడా అదే, ఆయన ఐడియా కూడా అదే. ఇప్పుడు పాటలు రాసేటప్పుడు సిచ్యువేషన్ సెట్ అవ్వాలి, బట్ పాట ఇండివిజువల్గా వినేటప్పుడు దే షుడ్ ఆల్సో మీన్ సంథింగ్. ఎస్, లిటరేచర్ షుడ్ టెల్ సంథింగ్ టు పీపుల్ హూ ఆర్ లిసనింగ్ అని చెప్తారు. సో మీరన్నది ఇప్పుడు దానికోసం డోంట్ గో ఫర్ అన్నెసెసరీ ఫేమ్ ఇన్ యువర్ లైఫ్ అని చెబుతున్నట్టుగా ఉంది ఆ పాట. సో సేమ్ థింగ్, అది ఆ సిచ్యువేషన్ పక్కన పెట్టేసిన ద సాంగ్ ఇట్సెల్ఫ్ మీన్స్ సంథింగ్. సో దట్స్ వాట్ హీ బిలీవ్స్ ఇన్.
జనరల్గా ఇప్పుడు ఎవరికైనా అది వర్తిస్తుంది. ఈ రోజున అమెరికా వెళ్ళిపోయి ఏదో చేద్దాం అనుకుంటుంటే అక్కడ అమెరికాలో ఎన్ని పాటలు పడాలి, ఏ విధంగా పడాలి అన్నదానికి ఒక అవగాహన లేకుండా చాలా మంది అమెరికా వెళ్ళిపోయిన సంతోషాలను వదులుకుని వెళ్తున్నారన్న విషయం అర్థం చేసుకోవడానికి కష్టం. ఎస్, అది సర్వకాల సర్వావస్థలకి సూట్ అయ్యే చరణం నాకు ఎప్పుడూ గుర్తొచ్చేది అనమాట. కానీ మీరు చిల్డ్రన్గా ప్రైడ్గా ఫీల్ అవ్వాల్సిన మూమెంట్ ఆయన కెరీర్లో ఒకటి ఉంది, మీరు నోటీస్ చేసేలేదు, నాకు తెలియదు. ఆయన తెల్లవారు నీకో స్వామి అవును, ఆ పాట నంది అవార్డుకి వెళ్ళిద్ది. వెళ్తే వాళ్ళు నంది అవార్డు కమిటీలో గుమ్మడి గారు ఉన్నారు. ఈజ్ అ హైలీ స్కాలర్డ్ పర్సన్, గుమ్మడి వెంకటేశ్వర గారు. వాళ్ళందరూ అది అన్నమయ్య కీర్తన, దీనికి కాంపిటీషన్కి ఎందుకు వచ్చింది, అది శృతిలైల్లో పాట అని చెప్పి పక్కన పెట్టారు. అది పక్కన పెడితే తర్వాత మళ్ళీ ఎవరో అదేంటిది శాస్త్రి గారు రాసిన పాట అని చెప్తే గాని కీర్తన అనుకున్నారు అప్పటి వరకు, అన్నమయ్య కీర్తన అని పక్కన పెట్టారు. ఈ కాంపిటీషన్లోకి ఇది రాదు కదా అన్నమయ్యదని. దట్ వాజ్ ఈ స్టాండర్డ్, అన్పారలల్డ్ స్టాండర్డ్. అది ఎవరో చెప్పారు, అంటే ఐ డోంట్ నో హౌ మచ్ ఆఫ్ దిస్ ఇస్ ట్రూ, కానీ 86-87లో ఫస్ట్ సిరివెన్నెల 86కి 87కి కూడా నంది అవార్డులు వచ్చాయి. 88లో కూడా నంది అవార్డు ఇస్తుంటే ఎందుకు ఇంకెవరికైనా ఇవ్వండి, ఆయన కాకుండా ఇంకెవరికైనా ఇవ్వండి అని అప్పుడు కమిటీ ఎవరు చెప్పారంట. సో కమిటీ వాళ్ళందరూ రీసెర్చ్ చేసి వచ్చి, సార్ ఈ ఇయర్లో వచ్చిన ఫస్ట్ 10 బెస్ట్ సాంగ్స్ ఇవి, ఈ 10 ఈయనే రాశారు, ఇది కాక ఈయనకి ఇవ్వకూడదని అనుకుని మీరు 11వ బెస్ట్ సాంగ్కి ఇస్తానంటే ఇంకెవరికైనా ఇవ్వండి, బట్ ఫస్ట్ 10 ఈయనే రాసినవి. సో మీరు ఏ పాటని కాదని చెప్పి, మీరు ఈ 10 పాటలు కాదని చెప్పి 11వ పాటకి బెస్ట్ పాటని ఇస్తారా అంటే, సరే అయితే ఆయనకే ఇవ్వండి అని చెప్పి మరి 3వది ఫస్ట్ వస్తున్న హ్యాట్రిక్ అనేది ఆయనకే వచ్చింది. ఎస్, ఎగ్జాక్ట్లీ, మస్ట్ హ్యాపెండ్. ఎందుకంటే ఒక ప్రవాహంలాగా వచ్చి ఒక వేటూరి అనే ఒక పెద్ద మహావృక్షం దగ్గరికి వచ్చి నిలబడి తన ఉనికిని, తన అస్తిత్వాన్ని, తన సాహితీ ప్రమాణాలని అన్నిటినీ ఎస్టాబ్లిష్ చేసుకుని నిలబడడం అంటే మాటలు కాదు. ఆయన అవతల మాస్ సాంగ్స్, అవతల శంకరాభరణాలు, సాగర్ సంగమాలు అసలు ఎరగదీసేస్తున్న టైం ఇది శాస్త్రి గారి ఇండస్ట్రీకి వచ్చిన టైం. అప్పుడు నీకు అసలు ఆ పాయింట్లు నీకు మీరు ఎప్పుడైనా తెలియదు. బట్ కొన్ని వింటుండేవాళ్ళం అనమాట, ఆయన చెప్తున్నప్పుడు లేకపోతే ఇంకెవరు చెప్తున్నప్పుడు కొన్ని చిన్న చిన్నవి ఆ టైంలో ఆయన. ఎందుకంటే ఆయన ఆయన కోసం రాసుకున్న సాంగ్లకిను ఆ డ్యూయెట్లకి సంబంధం లేదు. అదేంటి ఈ హీరోయిన్ తుప్పల దగ్గరికి వెళ్ళి పాటలు పాడుకుంటుంటారు ఈ టైప్లో, అంటే అక్కడికి ఎందుకు వెళ్ళి పాటలు పాడుకోవడం, మామూలుగా పాడుకోవచ్చు కదా అనేవారంటే. లేదు సార్, ఈ పాట సిచ్యువేషన్కి పాట రావాలంటే ఆ తర్వాత ఆయన క్యాసెట్లు కొనుక్కొని అవి విని, కానీ ఈయన మార్క్ వచ్చేటట్టుగా ఈయన రొమాన్స్ని వాట్ ఎవర్ హీ బిలీవ్స్ ఇన్ దాన్ని మళ్ళీ తీసుకురావడానికి పాటలు రాసిచ్చేవారంట. సో అంటే హీ లెర్న్డ్ ద క్రాఫ్ట్. ఎందుకు సిరివెన్నెల రాయడం ఆయనకి ఈజీ అని చెప్పను, బట్ దట్ ఈస్ హిస్ స్టైల్, హిస్ స్ట్రెంగ్త్, హిస్ బిలీఫ్, హిస్ డివోషన్ టువర్డ్స్ శివుడి మీద ఒక డివోషన్ ఉంది, ఒక కోర్ స్ట్రెంగ్త్, ఆయన నమ్మకం, అలాంటి పాటలు రాయడం. కానీ ఒక డ్యూయెట్, ఒక నార్మల్ ఈజీ గోయింగ్ డ్యూయెట్ రాయడం అనేది ఆయనకి అసలు అంటే ఏంటో తెలియదు. అక్కడ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఓహో ఇదన్నమాట నేర్చుకుని రాసింది. సో దోస్ ఆర్ థింగ్స్ దట్ హీ ఇవాల్వ్డ్. అంటే వచ్చిన తర్వాత ఆయన అనేవారు, సంగీతం అంటే నాకు క్లాసికల్ వచ్చు, వెస్టర్న్ వచ్చు, నాకు అది వచ్చు ఇది వచ్చు అంటే కుదరదు, సంగీతం వచ్చు అంటే అన్నీ రావాలి. యూ మైట్ బీ ఎ మాస్టర్ ఇన్ సమ్ పార్ట్, బట్ యూ మస్ట్ నో వాట్ ఈజ్ ఎవ్రీథింగ్. అంటే లాటిన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అన్నిటి మీద ఒక అవగాహన ఉండాలి. అది కానీ స్పెషలైజేషన్ కుడ్ బీ ఇన్ అ పర్టికులర్ సెక్షన్. అవును, బట్ అన్నిటి మీద నాకు ఇది ఒక్కటే వచ్చు, నేను ఒకటే తెలుస్తుంది అంటే కుదరదు అనేవారు. సో అలా సాహిత్యం అంటే మొత్తం ఏ పాట అయినా రాయగలగాలి, అందుకని నేను అన్నీ రాస్తానని అనుకుని రాసేరే తప్ప నాకు ఇవే వచ్చు నేను ఈ పాటలు మాత్రం రాస్తాను లిమిట్ చేసుకోకూడదు అని. బట్ మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, నార్మల్గా వేటూరు గారు ఆరేసుకోబోయి పారేసుకో అన్న పాటలు రాసి విపరీతంగా జనబాహుల్యాన్ని ఉరుతులు పెంచేశారు. శాస్త్రి గారు మ్యాక్సిమం ఒక ఎక్స్టెంట్ వరకు ఎక్కడి వరకు వచ్చారంటే బలపం బట్టి బామఒళ్ళో ఈ నేర్చుకున్న ఆ పాటలతోనే ఈయన అంత స్టార్డంలోకి వెళ్ళారు. హీ నెవర్ గేవ్ ఈజీగా ఏదో ఒకటి రాసేస్తే సరిపోతుందని ఎప్పుడు ఆయన నమ్మింది, ఆయన రొమాన్స్ అని నమ్ముకుంటే రొమాన్సే రాస్తే, కానీ హీ నెవర్ గేవ్ లస్ట్. రాస్తే రొమాన్సే రాశారు కానీ హీ నెవర్ గేవ్ శృంగారం రాశారు కానీ
దానికన్నా తక్కువ స్థాయి రాయలేదు. రాయలేదు అండ్ నమ్మలేదు, రాయలేదు, నమ్మలేదు, రాయలేదు, రాయరు. 3 పాయింట్లు కరెక్ట్, 100%. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఎవరితో అయినా కూర్చుని వినుకునేటట్టుగా ఉండాలి అని నా నమ్మకం. ఈ పాట అబ్బాయిలు మాత్రమే వినాలి, ఆ పాట అమ్మాయిలు మాత్రమే వినాలి, ఈ పాట పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వినకూడదు, ఇలాంటివి ఉండాలనుకో. ఏ పాట అయినా ఎవరితో అయినా కలిపి వినగలగాలి కదా అంటారు. సో అవును, అదే చెప్తున్నా కదా ఇందాకలా, ఆయన మ్యాక్సిమం మాస్ సాంగ్ రాయాలంటే లంగావాణి నేటితో రద్దయిపోయి అది వీళ్ళు సినిమా వాళ్ళు అది మాస్ సాంగ్, ఒక ఫోక్ సాంగ్, మన లాస్ట్లో వచ్చే హీరో హీరోయిన్ డ్యూయట్ లాగా పెడుతున్నాం అని పెట్టిన సాంగే తప్ప అంటే దాంట్లో ఉండే సాహిత్యం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అవును, సో ఆయన రాసింది ఎప్పుడు అలాగే రాశారు. ఆ సిచ్యువేషన్లో అలా ఉంటుంది కానీ బట్ సిచ్యువేషన్లో వినడానికి అది లాస్ట్లో ఒక ఐటమ్ సాంగ్ లాగా పెట్టుకున్నాం అని అనుకుంటారే తప్ప ది సేమ్ బ్యూటిఫుల్ రొమాంటిక్ డ్యూయట్ అది అంతే. అవును, ఇప్పుడు ఇండస్ట్రీ కూడా ఒక డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ శాస్త్రి గారిని ఎప్పుడు ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయా? ఇలా రాయండి, అలా రాయండి అని అడిగిన సందర్భాలు? అంటే పేరు నాకు గుర్తులేవు కాబట్టి చెప్పకపోవడం ఇంకా మంచిది. నాకు గుర్తులేదు కాబట్టి ప్రాబ్లమే లేదు. సో కొంతమంది వచ్చి డ్యూయట్ రాయమని అడిగారు. అంటే ఆయన ఏదో సందర్భంలో ఎవరితో చెప్తున్నవి వింటున్నాం అనమాట. సో ఆయన ఎవరు రాశారు, లేదు మాకు ఇంకోలా కావాలి, మాకు ఇలా కావాలి అని వాళ్ళు ఏదో కొంచెం ఎక్కువ మసాలా కావాలి అని అడుగుతున్నారు. ఈయన రాస్తున్నారు. ఈయన మంచివి ఆయన బాగున్నాయి అనిపించేవి 100 వర్షన్స్ ఇస్తారు కానీ మనకు కావాల్సిన 1 వర్షన్ కూడా ఎవరు రాయన అని చెప్పేసి ఆయన 1 వర్షన్ తీసుకుని వెళ్ళిపోయారు. సో వాళ్ళకి కావాల్సింది ఎవరు, కానీ బాగున్నాయనివే అందిస్తారు. ఓకే, వాళ్ళని సంతృప్తి పరిచేవారు, మంచిగా ఇస్తారు. వాళ్ళు డెఫినెట్గా బాగుంటుంది, కానీ వాళ్ళకి కావాల్సినంత మసాలా అలా కావాలంటే ఈయన ఎవరు. కానీ ఇది వింటే ఇది బాగుంది అనిపించేస్తుంది వాళ్ళకు కూడా. అవును, దే కాంట్ డినై ఇట్. కానీ వాళ్ళు అనుకున్నది వేరు, వచ్చేసరికి అవుట్పుట్ వేరే ఉంటుంది. బట్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ క్వాలిటీ. అదే అనుకుని వచ్చింది ఒకటి, పొంది వెళ్ళింది ఇంకోటి. కానీ క్వాలిటీ అండ్ సాటిస్ఫాక్షన్ ఆర్ ది సేమ్. బట్ ఆయన ఎప్పుడు అంటే పాటలు వదిలేసిన సందర్భాలు ఉన్నాయా? అంటే ఇలాగైతే నేను రాయను, సారీ అని చెప్పిన సందర్భాలు ఉన్నాయా? అంటే రాయను నేను ఇంతవరకు ఏ రోజు చెప్పలేదండి. అంటే కొన్ని సినిమాలకి ఇది నేను అక్కర్లేదు లేరా, మీకు కావాల్సిన మాస్ సాంగ్స్ లేకపోతే ఐటమ్ సాంగ్స్ లాగా కావాలి, దీనికి మీకు ఎవరి చేత రాయించుకోండి పర్వాలేదని చెప్తాను. నేను 1-2 సార్లు చెప్పారే తప్ప వెన్ హీ వాస్ వెరీ బిజీ విత్ సంథింగ్ అండ్ ఇఫ్ సమ్మన్ వాంట్స్ ఇట్ వెరీ అర్జెంట్లీ, బట్ హీ నెవర్ సెడ్ నో. ఓకే, రాయను నేను ఏ రోజు చెప్పలేదు. ఎవరికైనా నేను రాస్తానని చెప్తారు, ఆ రాసింది వాళ్ళకి నచ్చేటట్టుగా ఇచ్చే తీరుతారు. అవును, వాళ్ళు తీసుకుని తీరాలంతే. అదే అంటే నువ్వు ఇందాక చెప్పిన పాయింట్ కరెక్ట్. అదర్వైజ్ ఆయన బాగా బిజీ అయిపోయి సరే ఇంకోళ్ళ చేత రాయించుకుంటారు, ఇలాంటి పాట అర్జెంట్ అయితే రాయించుకోండి అంటారు తప్ప బట్ ఏ పాట అయినా నేను రాయలేను అనేది అయితే లేదంటారు. అవును, నేను రాస్తాను. అంటే అన్ని బ్యానర్లకి ఆయనే రాస్తున్నారు, అందరి డైరెక్టర్లకి ఆయన ఇంకా అంటారు. ఆ డ్యూయట్ లో ఏదో నేను కాక ఇంకెవరో రాస్తుంది, ఎప్పుడు వచ్చి ఆ ఏడుపు సాంగ్ అని చెప్పి ఆయన 5th సాంగ్ అని చెప్పి ఏడుపు సాంగ్ అని చెప్తుంటారు. లాస్ట్ ప్యాథో సాంగ్ ఒకటి ఉంటుంది. 2005 to 2015 ఆ టైం మధ్యలో ప్రతి సినిమాకి 5th సాంగ్ సాడ్ సాంగ్ ఉంటుంది. సో సార్ మీ సాంగ్ సార్, మీ ఏడుపు సాంగ్ సార్ చెప్పి తీసుకొచ్చారు. అరే ఏడుపు సాంగ్ అని చెప్పి నేను ఏడుపు కొట్టేలా కనిపిస్తున్నాను, మీకు ప్రతి ఏడుపు సాంగ్ నాకు డ్యూయట్లు కూడా ఇవ్వండి అయ్యా రాస్తానని చెప్పారు అనమాట. రాజుగారితో దిల్ గారితో వాళ్ళతో ఫన్నీగా మాట్లాడుతున్నాం. సార్ ఇది మీ సాంగ్ సార్ అని చెప్పి తీసుకొస్తారు ఆయన. అంటే ఆయనకు తెలుసు రాజుగారు ఇస్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ హీ వాంట్స్ ఇన్ అ మూవీ. హీస్ వెరీ స్పెసిఫిక్, వెరీ క్లియర్. సార్ ఇది ఈ పాట స్టోరీ విన్నప్పుడు ఇదా ఈ శాస్త్రి గారి పాట అని ఫిక్స్ అయిపోతారు. బికాస్ హీ నోస్ నోబడీ కెన్ గివ్ ఇట్ బెటర్ దెన్ హిమ్. సో ఆయన వచ్చి సార్ మీ పాట రాజు నాకు మిగతా కూడా ఇవ్వయ్యా, నాకు అది ఒక్కటే ఇస్తానంటే మిగతా అయితే టైం పడుతుంది సార్ అంటారు. సో నేను కొంచెం ట్రై చేసి ఫాస్ట్గా ఇస్తాను అయ్యా, కొంచెం నాకు అది ఆ మిగతా పాట కూడా ఇవ్వండి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ పాటలు ఎవరి చేతులు రాయించుకోవచ్చు, దీనికి ఎవరైనా పర్వాలేదు, కానీ ఇది మాత్రం ఈయన రాయకపోతే వీక్ అయిపోతుంది, ఈయన మాత్రం రాయగలరు. దానికి న్యాయం చేయాలంటే ఈయన, ఎందుకంటే ఆయన ఆ 5th సాంగ్ లోనే స్టోరీ అంతా చెప్పేస్తారు. ఎగ్జాక్ట్ ఆయన కథ అంతా చెప్తారు, సొల్యూషన్స్ చెప్తారు, రియాలిటీ చెప్తారు, దానికి ఒక సొల్యూషన్ చెప్తారు, దానికి అంటే ఆ హుక్ చెప్తారు, ఆ సినిమాలో ఉన్నది మొత్తం ఆ పాటలో ఆయన ఇమర్చగలరు. సో కాన్సెప్ట్ ఆఫ్ ది టోటల్ ఫిల్మ్ అండ్ ఆల్ ది క్యారెక్టర్స్ ఆ పాటలో ఉంటాయి. అది అందుకని వాళ్ళు ఈ పాట కోసం పట్టుకునేవారు. వెంటనే వచ్చేసారు ఆయన. ఈ పాట ఆయన చాలా ఫాస్ట్ గా రాశారు. ఈ పాట అయినా ఫాస్ట్ గానే రాశారు, కొన్ని పాటలు స్లో రాస్తారు కానీ బట్ ఈ పాటలు చాలా ఫాస్ట్ గా రాశారు. కొన్ని ఫన్నీ పాటలు ఎక్కువ టైం తీసుకున్నా ఈ ఎంజాయ్ రైటింగ్. అదే అయ్యో ఎన్ని పల్లవులు ఎన్ని చరణాలు ఓపికరా బాబు అనుకునేవాడిని. గాయం సినిమాలో నైజాంపూరి
ఆ పాట కానీ కిక్ సినిమాలో పాటలు కానీ వీటికి హీ ఎంజాయ్స్ మోర్. కొంటెగా ఉండేవి, ఫన్నీగా ఉండేవి, కొంటెగా అన్నమాట. అవి ఎక్కువ ఎంజాయ్ చేసి రాశారు. అంటే ఆఫ్కోర్స్ రైట్స్ ఆల్ ది సాంగ్ ది సేమ్ సాంగ్, బట్ వాడికి వర్షన్స్ రాసుకుని ఇలా రాద్దాం అలా రాద్దాం అని చెప్పి అంటే ఆయనకి ఓ సరదా కదా, సరదా. ఫన్ ఉంటుంది ఆ పాట లిరిక్ లో. ఇప్పుడు హెవీనెస్ రాయడం లేకపోతే ఒక లవ్ సాంగ్ రాయడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అవి చిన్న ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి రచయిత, ఫన్నీగా ఉండి పాటలు రాయడం. అది వీళ్ళతో ఇంటరాక్షన్ ఉంటుంది, ఎక్కువ మాట్లాడతారు. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద పాటలు అయితే ఇంటరాక్షన్ ఏమి ఉండదు, ఈయన ఇచ్చింది వాళ్ళు తీసుకుని వెళ్ళడం తప్ప వాళ్ళు ఇంటరాక్ట్ చేసేంత స్థాయి ఇదేంటి ఇలాగా అనేది ఉండదు కదా, అది డిస్కస్ చేయలేరు వాళ్ళు కూడా చాలా లేరు. పైగా ఈయనంటే ఒక గౌరవ భావం. మనం ఈరోజు గురు పూజ చేస్తున్నట్టుగా గురువు గారు అన్న టైప్ లో మళ్ళీ ఆయన ఎంచడం ఏంటి, ఆయన పాటలు తప్పులు అన్న ఆయన అలా ఎప్పుడు తీసుకునేవారు కాదు. కానీ ఆయన ఈ తప్పులు ఉంచుతున్నట్టు కాదు, ఆయన వాళ్ళకి ఇంకోటి కావాలి ఇద్దాం. తప్పు ఆయన దానిలో తప్పించడం ఏంటి తప్పు మాట. కానీ ఇప్పుడు ఆయన దాంట్లోనంటే వీళ్ళు ఇంకొంచెం సరళంగా కావాలను, లేకపోతే ఇంకొంచెం దీని మోతాదు పెంచి కొంచెం ఏదో అలాంటివేవో అడగడం తప్పితే తప్పు అని శాస్త్రి గారి సాహిత్యంలో చెప్పారు. తప్పు గురించి కాదు, ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ గా నేను మీ అందరికీ ఇంకో చోట ఎలా ఉండేదంటే ఆయనతో డిస్కషన్ ప్రేమలోనైనా ఈయన వర్షన్స్ ఇచ్చేవారు. కొన్ని సినిమాలకి 50, 60, 90, 100 వర్షన్స్ ఇచ్చే పాటలు ఉన్నాయి. సో ఎప్పుడు ఎన్ని కావాలంటే వర్షన్స్ ఇస్తారు. ఇది బాలేదు అని ఎవరో అన్నారు అన్నమాట. అది బాలేదు అని నీకు వద్దని చెప్పు, నా పాట నాకు నచ్చి నేను బాగుందని చెప్పితేనే పేపర్ తిరిగి నీ వైపు వస్తుంది. అప్పుడే అది బాగాలేదని చెప్పి అర్హత నీకు వేరేది కావాలా ఇంకోటి ఇస్తా. నీకు బాగుందని ఇంతవరకు 100 వర్షన్స్ ఇస్తా, కానీ బాగాలేదని నువ్వు చెప్పు అది నేను రాసింది అది బాగుంటుంది. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ హీ హాస్ ఇన్ దట్ ఈస్ ది బెంచ్ మార్క్. అది నేను రాసేంత వరకు నేను ఏమైనా చేసుకుంటా, కానీ నేను రాసి నీకు చూడు అన్నానంటే అది బాగుంటుంది. కాకపోతే నీకు కావాలనేదా అది నీ ఇష్టం, ఇంకో వర్షం అడుగు నేను రాస్తా, కానీ బాగాలేదని నువ్వు చెప్పు. అది నేను లైఫ్ లో నేర్చుకున్నాను. బట్ ఎవరైనా చేస్తే బాగాలేదని చెప్పు, అది నాకు వద్దు. ప్రేమ క్లాసులు తీసుకుంటున్నాడు, భోజనం అయినా బాగాలేదు నాకు తప్ప ప్రేమ గురించి తెలియదే. నాకు ఇది నచ్చలేదు బాగాలేదు వాళ్ళ కష్టపడి ఉంది. సో మనం అది జస్ట్ బాగాలేదు అని చెప్పకూడదు. అంటే ఇట్స్ డిఫరెంట్ థింగ్, బట్ ఎవ్రీథింగ్ ఇస్ లెర్నింగ్. సో అది ఎలా అది ఎలా అప్లై చేయాలనేది మంచిగా ఏదో ఒక యాంగిల్లో జీవితానికి ఉపయోగపడేదే అవుతుంది తప్పితే ఇంకో రకంగా దానివల్ల ఇబ్బంది ఏం లేదు కదా నేర్చుకోవడంలో. బట్ ఇందాక నువ్వు చెప్పినట్టుగా ఇప్పుడు నాకు ఇది వద్దు అన్న మాటకి ముగ్గురు మనగాళ్ళ సినిమాకి ఒక సాంగ్ నాకు తెలిసి 80 పల్లవులు రాశారు. ప్రకాష్ స్టూడియోలో 80 పల్లవులు రాశారు. రాఘవేంద్ర అయితే ఓవర్ నైట్ ఇచ్చేవారు ఇవన్నీ. రాఘవేంద్ర అయితే షెల్ షాక్ అన్నమాట. అదో అన్నారు ఇన్ని పల్లవులు రాశారు వెరీ లక్కీ అని. అలాగా మనుషుల్ని స్టన్ చేసేవారు. నాకు అలా వర్షన్స్ గుర్తున్నవి అంటే ఈయనకి రామ్ గోపాల్ వర్మ గారు చాలా వర్షన్స్ ఇచ్చేవారు. అంటే ఆ సిచ్యువేషన్కి అలా ఆయనకి ఫ్లోలో వస్తుండేవి ఇచ్చుకుంటూ పోయేవారు. నాకు బాగా గుర్తున్న ఫస్ట్ది నువ్వే కావాలిలో అనగనగా ఆకాశం. సో దానికి కూర్చుని విజయ్ భాస్కర్ గారు కూర్చునేవారు, త్రివిక్రమ్ గారు కూడా వచ్చేవారు. సో వాళ్ళు 50, 60, 70 వర్షన్స్ రాసేస్తే నేను ఎంచుకోలేకపోతుంది చెప్పి అప్పుడు విజయ్ భాస్కర్ గారు త్రివిక్రమ్ గారిని పిలిస్తే ఇద్దరు కలిసి కూర్చుని ఇది త్రివిక్రమ్ గారు డిసైడ్ చేశారు అనమాట. మొత్తానికి ఈ ఫ్లో ఇలా పెట్టుకుందామండి, ఇది చాలు మీరు ఇంకా రాయకండి అని చెప్పి. సో ఆయన అని నేను రాసినవి అన్నీ బాగున్నాయి మీకు ఏది కావాలంటే తీసుకోవాలని చెప్పి పక్క వెళ్ళిపోతారు. కాకపోతే ఏది ఎంచుకోవాలో తెలియక వీలుగించుకోవాలి. అంటే త్రివిక్రమ్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఎంపిక సులభం అవుతుంది. ఎంపిక ఆయన వల్ల ఆయన వరకు. ఇప్పుడు ఈయన సీతారాం మన త్రివిక్రమ్ శ్రీనివాసరావు డైరెక్టర్ అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఇంటరాక్షన్ ఎట్లా ఉండేది? మేము అసలు ఎప్పుడు వాళ్ళిద్దరు రూమ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత తలిపేసేసి అరగంటకు ఒకసారి కాఫీలు ఇవ్వడం డిస్కస్ చేయాలి. అంతసేపు వాళ్ళిద్దరి అంటే మన నాన్నగారి తర్వాత నేను చూసిన వాళ్ళలో వెల్ రెడ్ అంత నాలెడ్జబుల్ పర్సన్ నేను చూసిన వాళ్ళలో త్రివిక్రమ్ గారు. సో వాళ్ళిద్దరూ మాట్లాడేది మామూలుగా మనం మాట్లాడుకునే భాషలో వాళ్ళు వేరే ప్లేన్ లో కొట్టుకుంటూ ఉంటారు. అంటే వరల్డ్ పాలిటిక్స్ అవ్వనివ్వండి, హిస్టరీ అవ్వనండి, మన పౌరాణిక అవ్వనివ్వండి, ఎనీథింగ్ వాళ్ళు మాట్లాడుకునే ప్లేన్ వేరే లెవెల్లో ఉంటుంది. సో వాళ్ళిద్దరిని తలుపులో లోపల పడేసి వాళ్ళు ఫుడ్ అలా అందిస్తూ ఉంటే వాళ్ళు ఒక 7 hours 8 hours మళ్ళీ ఇంకొక 6-7 months మాట్లాడుకుంటారు. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. మళ్ళీ ఎప్పుడు కలిసినా ఒక 6-7 hours మాట్లాడుకుంటారు. సో వాళ్ళ డిస్కషన్ ప్లేన్ వేరేలా ఉంటుంది, మనకు అర్థం కాదు.
మేము అర్థం చేసుకొని ట్రై చేయం. బెస్ట్ పార్ట్ మేము అనవసరం గారు నీకు త్రివిక్రమ్ ఉండేదాన్ని. శ్రీనివాస్ నేను కూర్చొని చదువుకున్నాను, మాట్లాడుకుంటున్న బీటెక్ చేశాను, తెలిసాక సందర్భంలో నాకు దగ్గర ఎప్పుడు కూర్చోలేదా రాజా? నేనే అంటే notice చేయలేదు. మామూలుగా ఒక అరగంట 1 hour డిస్కషన్స్ అంటే మనం ఏదో కూర్చొని ఏదో ట్రై చేసుకుంటాం. వాళ్ళు phone కొనిస్తే వెళ్ళిపోతుంటుంది gift 7-8 అంటే hours. అంటే అది మన బుర్ర హీట్ ఎక్కిపోవడం తప్ప అలానే వర్స్ట్ పార్ట్ ఏంటంటే మనం కాంట్రిబ్యూట్ చేసేది ఉండదు. అర్థం మన చేసుకోలేదు. మన నా రేంజ్ కాదు కనీసం. సో దేర్ కాంట్రిబ్యూట్ దేర్ డిస్కషన్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ attack ప్లేస్. చేసుకుంటాం బట్ వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఎవరినో కోట్ నిజంగా చేస్తూ ప్రేమ ఉంటారు. ఈ అనుకున్నాను. రైటర్ ఇట్లా చెప్పాడు అంటారు, ఆ పోయిట్ ఇలా మాట్లాడారు అంటూ ఉంటారు. Presentation లేకపోతే prepared. పౌరాణికంలో ఉండే రెఫరెన్సెస్ Nonsense, Ravi. నీకు and ఏమైనా their పిచ్చా? thought process, their ధరణి. philosophies, all these are in a different level. బాధపడాల్సిన విషయం ఏంటంటే నువ్వు There's కూడా nothing that we can really contribute. బెస్ట్ బయటికి నీ దృష్టిలో వెళ్ళిపోతుంది. పేపర్ అదేలే. తక్కువ కావచ్చు అదే. అంటే ఇద్దరికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే తప్పు మాత్రం కాదు. అంటే త్రివిక్రమ్ గారితో కూడా నేను బాగా ఇంటరాక్ట్ అవుతాను కాబట్టి మీ చుట్టం కూడా కదా అయినా నీ బావగారు. రేంజే వేరు దాన్ని. ఒకసారి నువ్వు నుంచుని చోటు బావగారు చూడు. అంటే నాన్నగారు man ఎంత ఉందా? bright గా, ఎంత నాన్న బాగుందో. తమ్ముడు కూతురికి ఇచ్చి పెళ్లి చేశాను. అంటే మా అలాగా? కజిన్ అక్కకి ఇచ్చి పెళ్లి చేశాను. అంతా ఓకే. అంటే వాళ్ళిద్దరు ఏంటంటే దేర్ సో వెల్ రెడ్ అండ్ సో ఆ వెళ్తున్న వదిలేసి చీకట్లోకి రాబోతుందని స్ట్రాంగ్. రవి, ఎందుకంటే నువ్వేం మాట్లాడుతున్నావో అవతల వాళ్ళ అర్థమవుతుందా ప్లేన్ నీకు? ఏంటో దాన్ని బట్టి మాట్లాడగలరు. అండ్ చిన్నపిల్లలతో అయినా అర్థమవుతుందని. మామూలు వాళ్ళతో అయినా ఫిలాసఫీ అయినా నేను ఏదైనా కట్టుకున్న వాళ్ళు తాజ్ మహల్ ఎవరితో అయినా నేను మాట్లాడతారు. షాజహాన్ అనుకున్నాను. సో మనం వెళ్ళినప్పుడు మనతో మాట్లాడుతున్నట్టుగానే మాట్లాడుకుంటారు. సో సరదాగా మాట్లాడతారు అన్నమాట ఓకే. త్రివిక్రమ్ గారు అయినా. సో ఆయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా అంతే. వాళ్ళిద్దరిని రూమ్లో పెట్టి వాళ్ళు శుభ్రంగా ఒక రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు కాఫీలు పంపిస్తూ ఉంటారు. వాళ్ళు 7 hours 8 hours 10 hours మాట్లాడుకుంటారు. ఇంకా అదే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా అది ఎవరు డిస్కస్ చేయడానికి లేకపోతే అది ఏమిటి కొనుక్కోవడానికి ఎవరు ట్రై కూడా చేయరు. సో వాళ్ళ ప్లేన్ అలాగా మా నాన్నగారిది ఈ కుటుంబ గారిది ఇలా వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు వేరే ప్లేన్ మాట్లాడుకుంటారు. జనాలతో వచ్చి మాట్లాడుతున్నప్పుడు అంతే సింపుల్గా అంతే క్యాజువల్గా అంతే ఈజీ గోయింగ్ టాపిక్ మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఆయన మా పరిశ్రమకి పెద్ద కానీ లేకపోతే అల్టిమేట్ ఫిగర్ ఆఫ్ కమర్షియల్ సినిమా అని అనుకున్న చిరంజీవి గారికి కూడా నా శాస్త్రి గారు అంటే చాలా అపారమైన గౌరవం. వెరీ రెస్పెక్ట్. అంటే ఆయన చాలా రెస్పెక్ట్ ఉంది ఆయనకి. ఇప్పుడు అలాంటి ఒక మేరు శిఖరం ఒక్కసారిగా ఇంట్లోంచి మాయమైపోయిన తర్వాత అసలు వాట్ వర్ యువర్ ఫీలింగ్స్ రాజా? మేమే బయట వాళ్ళం, మేమందరం మాకే చాలా కాలం డైజెస్ట్ కాలేదు. బాధ అనిపించింది, కళ్ళనీళ్ళు వచ్చాయి. మా ఏదో తెలియని ఒక లోటు మనసులో మేమే ఈ ప్రపంచమే అంతలాగా తల్లడిల్లిపోయిందంటే నేను ఎప్పుడూ అనుకునేవాడిని అనమాట. బీయింగ్ ఏ వెరీ క్లోజ్ పర్సన్ టు యువర్ ఫ్యామిలీ, అసలు వీళ్ళు ఎలా తట్టుకున్నారా దీన్ని అని. వాట్ వర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ రాజా? అంటే ఫర్ వెరీ లాంగ్ టైమ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డైజెస్ట్. బట్ అంటే హీఈస్ ఆల్వేస్ అరౌండ్ అనే ఫీలింగ్ వస్తుంది సార్. ఎందుకంటే హీ ఆల్వేస్ స్ప్రెడ్ లవ్, సో మచ్ లవ్. అందరికీ ఆయన అంటే ఇష్టం. సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ థింగ్స్ అబౌట్ హిమ్. ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు ఒక పాజిటివ్ టాపిక్ ఎప్పుడు ఆయన గురించి వినిపిస్తూనే ఉంటుంది. సో అది మిస్ అయినట్టుగా నాకు ఎప్పుడూ అనిపించలేదు. అంటే ఆయనతో మాట్లాడడం, ఆయనతో టైం స్పెండ్ చేయడం, వి ఆల్వేస్ మిస్ ఇట్. దట్స్ ఆల్వేస్ దేర్. ఇంట్లో ఒక వ్యక్తి, ఒక వ్యవస్థ అంటే ద ఎంటైర్ థింగ్ చేంజెస్. సో ఇట్స్ షాకింగ్ మూమెంట్స్ వెరీ డైజెస్ట్ చేసుకోవడం కూడా చాలా కష్టం. మీరు ఎలా తట్టుకున్నారో నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. నేను అదే అనిపిస్తుంది. నేను ఒక జర్నలిస్ట్గా ఆయనతో నాకున్న అనుబంధానికి నేను దాదాపు 10 రోజులు నేను ఐ కుడ్ నాట్ రిటర్న్ టు మై యూజువల్ సెల్ఫ్. మాకు అంటే ఇది అయ్యిందా అనుకునేసరికి మాకు 6 months అయిపోయింది. సో అంత ఫాస్ట్గా అయిపోయింది టైం. సో అది డైజెస్ట్ చేసుకుని లేకపోతే దాని గురించి ఒక ప్రాసెస్ అవ్వడానికి టైం కుదరనట్టుగా ఒక 6 months అయిపోయింది. సో ఆఫ్టర్ దట్ యూ హ్యాడ్ టు మూవ్ ఆన్ విత్ వాట్ వీ హ్యావ్ టు డూ ఆన్ విత్ లైఫ్. సో యూ హ్యావ్ టు క్యారీ ఫార్వర్డ్ హిస్ ఐడియల్స్. ఇప్పుడు నార్మల్గా ఇది మిస్ అయ్యాము అన్నది ఏమీ లేదా? అంటే ఆయనతో ఇంటరాక్షన్ ఉంటుంది. అంటే చిన్నప్పుడు మాకు తక్కువ ఉండింది, కానీ ఒక లెవెల్ వచ్చిన తర్వాత లాస్ట్ 10 years మెచ్యూరిటీస్ వచ్చాక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వి డిస్కస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ లైఫ్, అబౌట్ వాట్ టు డూ ఆర్ సంథింగ్. తక్కువ, బట్ మాట్లాడినప్పుడు ఎక్కువసేపు మాట్లాడుతుంది. 4 hours 3 hours మాట్లాడుకుంటుండు. సో దోస్ థింగ్స్ అంటే ఇప్పుడు
కొన్ని లైఫ్స్ గురించి కొంచెం డౌట్స్ వస్తుంటాయి. మనకు కూడా ఒక 39 years వచ్చిన తర్వాత వీ స్టార్ట్ థింకింగ్ అబౌట్ సంథింగ్ డిఫరెంట్, Exactly. సంథింగ్ బిగ్గర్, సంథింగ్ లార్జర్ ఇన్ లైఫ్. అంటే చిన్నపిల్లలు అనుకున్నట్టుగా నాట్ ఇన్స్టంటేనియస్ అవును. అబౌట్ అ లాట్ ఆఫ్ బిగ్గర్ థింగ్స్ డౌట్స్ వచ్చినప్పుడు. అండ్ దిస్ బేర్లీ ఎనీవన్ టు షేర్ విత్. అంటే ఒకసారి ఆయనతో షేర్ చేసుకున్న తర్వాత, ఆయనతో డిస్కస్ చేసిన తర్వాత ఎవరితో పెడితే వాళ్ళతో డిస్కస్ చేయబుద్ది కాదు, సరిపోదు, సరిపోదు, మోతాదు అది సరిపోదు. మోతాదు సరిపోదు. సో ఆ డిస్కషన్స్, ఆ ఫిలసాఫికల్ డిస్కషన్స్ మామూలుగా ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అంతే లెవెల్లో ఉంటుంది. బట్ ఆయనతో మాట్లాడితే వచ్చే పర్స్పెక్టివ్ మచ్ డిఫరెంట్. సో మచ్ డిఫరెంట్ అండ్ వెరీ క్లోజర్. క్లోజర్ టు అంటే మనకు Closer అర్థమయ్యేట్టుగా, to you. మనకు అర్థమయ్యేట్టుగా చెప్పగలరు ఆయన. ఎగ్జాక్ట్లీ. సో అది మేజర్గా మిస్ అవుతాను అనమాట. మేజర్గా మిస్ అయ్యారు. అది బాగా మిస్ అవుతాను. అండ్ దట్ వన్ ఐ షేర్ విత్ త్రివిక్రమ్ గారు సమ్ టైమ్స్ సమ్ ఫ్యూ థింగ్స్. సో అమ్మతోనే ఇప్పుడు అన్ని ఏది పంచుకున్నా అమ్మతోనే. బట్ అమ్మతో షీఈ్ ఆల్సో లైక్ ఆల్వేస్ గివింగ్ పర్సన్. తనకి అసలు ఎక్స్పెక్టేషన్స్, తనకి ఇది కావాలి అనేది ఎప్పుడు ఉండదు. సో తనతో నాకు ఇలా ఉంది అలా ఉంది అనే దానికన్నా జస్ట్ దట్స్ ఆల్వేస్ అ పాజిటివ్ వైబ్ అరౌండ్. ఆ టైం స్పెండ్ చేయడం అంతే తనతో. సో ఆల్వేస్ అ గుడ్ థింగ్. అవును. బట్ షీ ఆల్సో మస్ట్ హ్యావ్ రియల్లీ గాన్ ఫర్ హర్ అంటే ట్రమాటిక్. మాకేంటంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ ఈజీ ఫర్ అస్, బట్ మాకెంతైనా మాకు ఒక లైఫ్, ఒక కెరియర్, ఒక వేరే అప్లికేషన్స్, లైఫ్ హ్యాస్ టు గో ఆన్ టైప్లో ఉంటుంది. ఆవిడకి అది లేదు. లైక్ ఐ సెడ్ ఇందాక చెప్పినట్టు 15th year పెళ్ళి అయిపోయింది. మన లైఫ్లో, నా లైఫ్లో నాకు 15th year అంటే 9th standard. నాకు బహుశా నాకు ఆ టైంలో మనకి పెద్ద సోషల్ మీడియా ఏం లేవు కాబట్టి అరౌండ్ 6th 5th నుంచే నాకు లైఫ్ తెలుసు. 5th class 6th class నుంచి మాత్రమే నాకు లైఫ్ గుర్తుంటుంది. అవును. అంటే ఆల్మోస్ట్ 9th classకి వచ్చేసరికి మా అమ్మకి పెళ్ళి అయిపోయింది. సో అప్పటి నుంచి షీ వాజ్ ఆల్వేస్ విత్ హిమ్. ఎస్, లాంగర్ సో అసోసియేషన్. మొత్తం త్రూ అవుట్ టుగెదర్. సడన్గా లేకపోయేసరికి ఆ వెళ్తే ఎవరు ఏం చేయలేము. సో ఎవరు పూడ్చలేము. సో చాలా చాలా అంటే కష్టం. పొద్దున్న లేచినప్పటి నుంచి ఆయనకి టీ, ఆయన కాఫీ, ఆయన భోజనం, ఆయనకి వంట ఉండడం, ఆయన ఎప్పుడు లేస్తారు, ఆయన ఎప్పుడు మందులు వేయాలి, అప్పుడు ఏం చేయాలి, ఆయన పాట రాసేటప్పుడు కిందకి పంపించామా, స్నానం చేస్తే బట్టలు పెట్టామా, ఇవే దీంట్లో ఉండేది. ఇప్పుడు అది లేకపోయేసరికి ఇట్స్ బిగ్ వెరీ బిగ్ వైడ్ ల్యాబ్స్, ఫర్ హర్ వెరీ బిగ్ ల్యాబ్స్. అంటే ఇర్రివోకబుల్ లాస్ అంటారు చూడు, ఇర్రివోకబుల్ లాస్. లిటరలీ. బట్ మీకు ఎప్పుడు తెలిసింది మా నాన్నగారు తాలూకా హెల్త్ కంప్లీట్గా హోప్లెస్ అయిపోయింది అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రిటర్న్ అన్నది ఏదైనా ఉందా, లేకపోతే నో ఈ మేం రికవర్ అన్న ఆల్మోస్ట్ లాస్ట్ 2 days 3 days వరకు మాత్రం అలాగే ఉండింది. రికవర్ అన్నట్టుగానే హోప్ఫుల్గానే ఉండే. అంటే ఇట్ వాస్ నాట్ ఈవెన్ రెడ్ ఫ్లాగ్ టిల్ దెన్. సో లాస్ట్ 1 week మాత్రమే ఇట్ వాస్ రెడ్ ఫ్లాగ్. He suffered for about 10 days, but 3 days వరకు కూడా they were hopeful that it's not that serious అని. But after that it just deteriorated more and more. Last 1 week మాత్రమే we knew it was not. ఎందుకంటే దానికి ముందు వచ్చినప్పుడు కూడా we had a surgery and he recovered. కొంచెం టైం తీసుకున్నాడు. ఒక లంగ్ తీసేయడం, ఒక లోబ్ తీసేసారు. సో అది తీసినప్పుడు he recovered. కొంచెం టైం పట్టింది, 6 months to 8 months పట్టింది కానీ బట్ he recovered. సో when it repeated మోర్ ఆర్ లెస్ అలాగే అవుతుందేమో, కొంచెం ఎక్కువసేపు రికవర్ అవుతాయి, ఎక్కువ టైం పడుతుందేమో రికవర్ అవ్వడానికి అనుకున్నాం కానీ ఇర్రిటర్నబుల్ అనుకోలేదు అంతే. అంటే ఇట్ జస్ట్ డిడ్ంట్ వర్క్. ఎగ్జాక్ట్లీ. షాక్ ఆ రోజు ఈవినింగ్ ఐ వాజ్ ఇన్ అనదర్ ఛానల్, వీ వర్ షాక్. తగ్గిపోతుందనే అనుకున్నాం అందరం కూడా. బట్ న్యూస్ వస్తున్న కొద్దీ ఇట్ ఈస్ ఆల్ అలార్మింగ్. ఏదో సంథింగ్ ఈస్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అన్నది. అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అంటే లాస్ట్ 1 week వాస్ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్. లాస్ట్ 1 week నథింగ్ కుడ్ బి డన్. అంటే మల్టిపుల్ ఆర్గన్స్, ఇట్ వాస్ నాట్ ఆఫ్ ఎనీ ఏం చేయలేని పరిస్థితి. బట్ ఇట్స్ నాట్ అన్ ఏజ్ రియల్లీ ఫర్ హిమ్ టు డై కదా. ఆల్మోస్ట్ చాలా యూత్ఫుల్గా ఉండేవారు ఆయన. అని ఒక ట్రాన్స్ఫార్మర్ ఆయన. ఇప్పుడు ఎక్కడైనా ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఫుల్ ఆఫ్ బ్రైట్నెస్ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్ wherever he was. So మాట్లాడడంలో కానీ ఇంటరాక్షన్లో కానీ ఇట్ ఈస్ ఏ లాస్. బాలు గారు పోవడం కానీ లేకపోతే శాస్త్రి గారు పోవడం కానీ ఇవన్నీ ఇట్స్ ఎ లాస్ టు ది సొసైటీ, మోర్ దెన్ టు ద ఫ్యామిలీస్. yeah, it's a fact. మోర్ దెన్ టు ద ఫ్యామిలీస్. More to the society. ఇది ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం తాలూకా ముచ్చట్లు. అండ్ వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.